ఒకప్పటి యూత్ మేము, ఇప్పటి యూత్ మీరు, అందరికి కూడా ఎప్పుడు యూత్గా ఉండి యూత్ను మోటివేట్ చేస్తూ సినిమాలలో వారి చిన్న వయసులో 18 సంవత్సరాలని సినిమాల్లో చేరి ఒక హీరోగా ఉండి వాళ్ళ అమ్మకిచ్చిన మాట ప్రకారం ఎటువంటి చెడు అలవాట్లకు వెళ్ళనని హీరో కంటే ముందు వాళ్ళ అమ్మకిచ్చిన మాట ప్రకారము నాకు తెలిసి ఒక చిన్న బ్యాడ్ హ్యాబిట్ కూడా లేని సంస్కారవంతులు, చక్కగా నలుగురికి మంచి మాట చెప్పేవాళ్ళు, ఆపదలో ఉన్న వాళ్ళను చెయ్యి పట్టి పైకి లాగి వాళ్ళని నిలబెట్టేవాళ్ళు. ట్రైనర్, స్పీకర్, I would like to invite KV Pradeep garu onto stage. 1 2 1 2 3. Chappatila 1 2 1 2 3. 1 2 1 2 3. Thank you very much, sir. Thank you very much, Pradeep Anna. Thank you, Gampa. ఇప్పుడు ఉత్తేజం మొదలవుతోంది. మీలో అంతర్గతమై ఉన్న ఉత్సాహం ఉరకలేయబోతోంది. మన అందరం కూడా పరుడి కోసం, పక్కవాడి కోసం బతకట్లేదు, మన కోసం మనం బతుకుతున్నాం అనే సిద్ధాంతానికి ఆవిర్భావం ఈ ఇంపాక్ట్ వేదిక మీద ఎస్వి యూనివర్సిటీలో ఇక్కడ జరగబోతోంది. శ్రీశ్రీ ఇందాక ఆవిడ చెప్పారు. శ్రీశ్రీ అంటాడు, కొంతమంది వాళ్ళు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది వాళ్ళకి వయసుతో సంబంధం లేదు, పుట్టంగానే వృద్ధులు ఎందుకు పనికిరాదు, వాళ్ళ నాన్నకంటే అమ్మకంటే ఎవరికో తాతగారి బామ్మగారి భావాలకు నిబద్ధులు అంటాడు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పుకార్లకి పకీర్లకి నిబద్ధులు అంటాడు. అదే శ్రీశ్రీ అంటాడు మనం ఎలా ఉండాలో చెప్తూ, మరికొంతమంది యువకులు ముందు తరం దూతలు, భావన నవజీవన బృందావన నిర్మాతలు అంటాడు. ఈ వయస్సు, నా మనస్సు రెండింటి మధ్య పొంతన లేదు. నా మనస్సు మీ వయసుతో సింక్ అయి ఉంది కాబట్టి మీరు సింగిల్ యూత్ అయితే నేను డబుల్ యూత్, అవసరమైతే ట్రిపుల్ యూత్, మీతో పాటుగా మీరు ఏమేం చేస్తారో అవన్నీ చేసేటట్టు నేను సంసిద్ధుడే ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి నాకు చెప్పాడు, గంపా నాగేశ్వరరావు గారి కలవడానికి ముందు, గంపా నాగేశ్వరరావు గారిని కలవడానికి తర్వాత నా జీవితంలో 2 స్టేజెస్ ఉన్నాయి అని చెప్పాడు. చాలామంది స్వార్థంతో తమ మాత్రమే ఎదుగుతారు తాడి చెట్టులాగా, ఇతరులకు నీడివ్వరు. కొంతమంది మాత్రమే పరుల కోసం వేదికని కల్పించి పరుల కోసం కరిగే కొవ్వొత్తిలాగా పక్క వ్యక్తి కోసం పాటుపడతాడు. ఆ కోవకు చెందినవాడు గంపా నాగేశ్వరరావు. తను ఏమీ చేయకపోయినా ఇంపాక్ట్లు క్రియేట్ చేయకపోయినా ఇలా వచ్చి మమ్మల్ని అందరినీ పిలిచి అన్నా ప్లీజ్ అన్నా మా కోసం అన్నా డబ్బులు లేదన్నా ప్లీజ్ రండి అన్నా అని అడగకపోయినా రోజుకి 50,000 గంటకి 50,000 అతనికి ఇస్తారు. కానీ తన ఉద్దేశం ఏంటంటే, ఏదైతే నేను పొందానో జీవితంలో అది నాలాంటి యువకులు అందరికీ అందించాలనే సత్సంకల్పంతో ఇంపాక్ట్ ఫౌండేషన్ క్రియేట్ చేశాడు. గంపా నాగేశ్వరరావు గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. మీకు సీక్రెట్ చెప్తాను, ఇప్పుడు వదలకండి. 3 రోజులు కాదు, మీరు జీవితాంతం అతనితో టచ్లో ఉండండి. యూ విల్ బీ ద బెనిఫిషరీ. ఇంతమించి నేను చెప్పాను, యూ విల్ బీ ది బెనిఫిషరీ. నా ప్రజెంటేషన్ ఆన్ చేయమ్మా. ప్రజెంటేషన్ ఆన్ చేయి. నేను కనిపించకపోయినా పర్వాలా, కొన్ని 100 సార్లు 1000 సార్లు సినిమాల్లో టీవీల్లో కనిపించాను. నా మొహం అంత అట్రాక్టివ్గా ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పబోయేది మాత్రం డెఫినెట్గా మీకు కనెక్ట్ అవుతుంది. మన అందరం దానికి అవుతాం. యువర్ ట్రూ వెల్త్, మీ నిజమైన సంపద ఏమిటి అన్నది నేను ఇవాళ మాట్లాడబోతున్నాను. ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు మన జేబులో ఉంటే 10 సార్లు మనం తడివి చూసుకుంటాం, అరే డబ్బు సరిగ్గా ఉందా లేదా అని. ఒక ఆడపిల్ల మెడలో వాళ్ళ అమ్మ వేసిన కొత్త గొలుసు వేసుకుంటే 10 సార్లు తడువుకుని చూసుకుంటుంది, గొలుసు సవ్యంగా ఉందా లేదా అని చెప్పి. ఒక ఇంటి డాక్యుమెంటు మీ ఫాదర్ తీసుకెళ్తూ ఉంటే తన బ్యాగ్లో పెట్టుకుని ఒక 20 సార్లు దాన్ని తడువుకుని ఈ డాక్యుమెంట్ సరిగ్గా ఉందా లేదా అని చూస్తాం. మన ఇంట్లో కొంత క్యాష్ పెట్టినా, మనకి ఏదైనా ఇంపార్టెంట్ వాల్యుబుల్స్ ఉన్నా 100 సార్లు తెరిచి తాళం సరిగ్గా వేసా లేదా అని ఇంటికి బయటకు వస్తూ లాగి తెరిచి చూస్తాం. మరి చిన్న చిన్న విషయాలకి ఇలా ఆలోచిస్తున్న మీకు, మీ జీవితంలో మీలో ఉన్న సంపద గురించి మీకు తెలిస్తే మిమ్మల్ని మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో నా ప్రజెంటేషన్ సారస్యం అంతమించి లేదు. యూ హ్యావ్ ఎ ట్రెజర్ లయింగ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. మనలో నిద్రాణమై, మనలో తెలియకుండా మనలోనే ఒక ఖనిజ సంపద, ఒక అద్భుతం మేధో సంపద, ఒక జ్ఞాన సంపద మనలోనే మొత్తం నిక్షిప్తమై ఉంది. ఈ సంపదను మనం తెలుసుకోకపోతే మనం ఆర్డినరీ పర్సన్ అనుకుంటాం, ఎక్స్ట్రాడినరీ పర్సన్ కాలేం. ఆర్డినరీకి ఎక్స్ట్రాడినరీకి తేడా ఏంటంటే, ఎక్స్ట్రా అనే పదం మాత్రమే,
అంతమించి ఇంకేం ఉండదు. ఆర్డినరీ పర్సన్ 2 గంటలు చదువుతాడు, ఎక్స్ట్రాడినరీ పర్సన్ 2 గంటల 10 నిమిషాలు చదువుతాడు. కానీ ఆర్డినరీ పర్సన్ జీవితాంతం 2 గంటలు చదువుతూ ఉంటాడు. ఎక్స్ట్రాడినరీ పర్సన్ ప్రతిరోజు 2 నిమిషాలు పెంచుకుంటూ కొంతసేపు అయ్యేటప్పుడు 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు చదువుతాడు. ఆర్డినరీ అక్కడే మిగిలిపోతాడు, ఎక్స్ట్రాడినరీ ఎక్కడికో వెళ్ళిపోతాడు. అంతమించి ఏం ఉండదు. The difference between being ordinary and extraordinary is your commitment, your dedication, your grit, your determination, and your own, what you call giving 100% to your own self. Nothing else. మీరు జీవితంలో ఎవరి కోసం బతుకుతున్నారని మీరు అనుకుంటే అది పొరపాటు. మీ అమ్మా నాన్నల కోసం మీరు బతకట్లా, మీ గురువుల కోసం, మీ కాలేజీలు చదువు చెప్పించే వాళ్ళ కోసం, ఎవరి కోసం మీరు బతకట్లా. మనం బతుకుతున్నది కేవలం మన ఆనందం కోసమే బతుకుతున్నాం. ఇక్కడ నేను గంపా నాగేశ్వరరావు గారి కోసం రాలా, మీ 1000 మంది 1500 మంది కోసం నేను ఇక్కడ రాలా. ఇది నాకు ఇష్టం కాబట్టి మీరు అందరూ చప్పట్లు కొడితే ఇంటికి వెళ్ళి మా ఆవిడ దగ్గరికి అబ్బా అదరగొట్టేశాను సర్వసీదే అని చెప్పుకోవడం నాకు ఇష్టం కాబట్టి ఇక్కడికి వచ్చాను. స్టార్ట్ లివింగ్ ఫర్ సెల్ఫ్. మన కోసం మనం బతకడం నేర్చుకున్నప్పుడు విజయంలో అది తొలి మెట్టు. ఇతరుల కోసం మనం బతకాల్సిన అవసరం లేదు. ఎందుకు బతకాలి మనం? ఇతరుల కోసం. మన కోసం మనం బతకాలి. మన మనసుకు నచ్చిన పని మనం చేయాలి. ఇది కర్తవ్యం అనుకోవాలి. ఏమంటాడు విశ్వామిత్రుడు? కర్తవ్యం దైవమాన్వికం అని రాముడికి చెప్తాడు. అంటే కర్తవ్యం దేవుడితో సమానం. పొద్దునే తెల్లారింది, లేరా నాయన ఇంకెంతసేపు పడుకుంటామని రాముడికే చెప్పాడు విశ్వామిత్రుడు. మనం ఎందుకు మన పని చేయడం కోసం ఆలోచిస్తున్నాం? దెర్ ఆర్ ఓన్లీ 2 ways. ఇప్పుడు కష్టపడి జీవితాంతం సుఖపడటం, ఇప్పుడు సుఖపడి జీవితాంతం కష్టపడటం. 2 waysలో ఏది మీకు ఈజియెస్ట్ వే అయితే అదే చేయండి. కానీ నేను చెప్తాను, ఇప్పుడు మనం 100% ఎఫర్ట్ ఇస్తే, పునాది గట్టిగా వేస్తే, పైన ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా అవలీలగా మనం పైకి ఎదగడానికి ఈజీ అవుతుంది. సో యువర్ ట్రూ వెల్త్ గురించి నా సబ్జెక్ట్. హూ కెన్ మేక్ ఏ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్? మీ జీవితంలో ఎవరు మార్పును తీసుకురాగలరు? ఎవరు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన భూమికను పోషించగలరు అంటే ఇట్ ఇస్ యూ. మీరే. మిమ్మల్ని ఎవరు మార్చలేరు. గుర్రాన్ని మనం నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళగానే నీళ్లు తాగించగలమా? తాగించలేము. కానీ మీరు తలుచుకుంటే వెళ్ళి తాగుతారు. మీకు ఇష్టమైన పని ఎలా చేస్తారు? రేపు పొద్దున కరెక్ట్గా 4 ఇక్కడ యోగా క్లాస్ ఉంది, మీరందరూ రావాలి అని నేను చెప్తే ఎవడు రాడు. సర్టిఫికెట్లు వస్తే కానీ ఇయ్యం అని నేను చెప్తే ఎవరు రారు. మీ రిజిస్ట్రార్ గారో వీసీ గారో చెప్తే అబ్బా ఏంట్రా బాబు ఈ వీడికి జుట్టుతో పాటు బుర్ర కూడా పోయింది. పొద్దున్న 4 టైం వచ్చే టైమా? 4 o'clock మమ్మీ, 4 o'clock మార్నింగ్. హూ విల్ కమ్ ఫర్ దిస్? ఐ డోంట్ వాంట్. ఓమ్మా 4 టూ మచ్ అమ్మా అని అంటాం కదా మనం. అదే రేపు పొద్దున్న 4 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా T20 వరల్డ్ కప్ ఫైనల్ ఇక్కడ లైవ్ టెలికాస్ట్ ఉంది. అలాం అవసరమా మనకి? అమ్మా నాన్న అవసరమా? దింపేవాడు అవసరమా? లేపేవాడు అవసరమా? ఎవరక్కల్లా మనమే వస్తాం. మీరు చేసే పనిని ప్రేమిస్తే మనకి ఎవడో ఒక్కల్లా మన 5 నిమిషాల ముందర నిద్ర లేపుతుంది. ఇవాళ ఈ ప్రజెంటేషన్ చేసుకోవడానికి నేను 3:30కి అలారం పెట్టుకుని 3:15కి లేచి పొద్దున్న ఈ ప్రజెంటేషన్ చేసుకుని 6:55 ఫ్లైట్ ఎక్కి వచ్చా. ఇక్కడ నాకు ఇష్టం కాబట్టి చేస్తున్న పనిని ప్రేమిస్తే మనం ప్రేమించుకున్న వాళ్ళం అవుతాము. యూ డోంట్ నీడ్ ఎనీ వన్. శ్రీశ్రీ అంటాడు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అంటాడు. నిజమే కదా, ఎవడొస్తాడు? నేనేమన్నా రజనీకాంత్నా? ఎక్కువ తొలిమెట్టు డ్యామును పొడగొట్టు నరసింహ అని అంటానికి? లేకపోతే నేనేమన్నా చిరంజీవినా? సైకిల్ దుక్కుతుంటే కమాన్ తొక్కు అని ఎవ్వలేడు. నా సైకిల్ నేనే ఎక్కాలి, నేనే డౌన్ చూసుకోవాలి, నేనే తొక్కాలి, నా స్టవ్ మీద నేనే కూర్చోవాలి, నేనే అంటించుకోవాలి. ఆహా వాట్ ఏ ఫీలింగ్ సర్జీ అని నేనే అనుకోవాలి. ఎవ్వడు రాడు. Nobody will travel along with you. అందుకే స్వామి వివేకానంద చెప్తాడు, ఇట్ ఈస్ నైదర్ యువర్ ఎర్నింగ్ నార్ యువర్ లెర్నింగ్ దట్ విల్ ట్రావెల్ అలాంగ్ విత్ యూ టు చేస్ ది అడ్వాంటైన్ వాల్స్ ఆఫ్ డిఫికల్టీస్ అంటాడు. మీ కష్టకాలంలో మీరు చదువుకున్న చదువు కానీ, మీరు సంపాదించిన డబ్బు కానీ మీతోటి రాదు అంటాడు. అని ఏమంటాడంటే ఇట్స్ యువర్ క్యారెక్టర్ దట్ ట్రావెల్స్ అలాంగ్ విత్ యూ అంటాడు. నీ వ్యక్తిత్వం మాత్రమే నీకు తోడై నీడై నీకు తెలుస్తుంది అంటాడు. నాలో ఉన్న నన్ను నేను పరిచయం చేసుకుంటే బయటికి వచ్చే కొత్త నేను అద్భుతంగా ఉంటుంది. మనం పరిచయం చేసుకోం, మనకు తెలీదు. మనలోనే ఒక కొత్త మనిషి ఉన్నాడు, కొత్త పర్సనాలిటీ ఉంది అనే విషయం మనకు తెలియకుండా ఉంటుంది. సో 1 man army, యు ఆర్ 1 man army. మీరు ఒక్కలే చాలు. నేను ఒక్కడిని ఎలా చాలు సార్ అనే డౌట్కి నేను సమాధానం చెప్తాను. జిమ్ రాన్ అనే అతను చెప్తున్నాడు, ఫార్మల్ ఎడ్యుకేషన్ విల్ మేక్ యూ ఏ లివింగ్, సెల్ఫ్ ఎడ్యుకేషన్ విల్ మేక్ యూ ఏ ఫార్చ్యూన్ అన్నాడు. మామూలుగా చదువుకుని ఇంకో గుమాస్తా అవటమో, ఇంకో ఇంజనీర్ అవటం, ఇంకోళ్ళు ఎవడో అవటమో మామూలుగా ఎవడైనా అవ్వగలుగుతాడు. కానీ ఏ పర్సన్ కాకుండా ది పర్సన్ అవ్వాలంటే, ద బెస్ట్ పర్సన్ అవ్వాలంటే, యూనిక్గా అవ్వాలంటే, మీరు డిఫరెన్షియేటర్ కావాలంటే, యూ షుడ్ బి ఎ కట్ అబౌవ్ ద రెస్ట్ కావాలంటే, స్టాండింగ్ ఎలోన్ అంటే అది మీరు అవ్వగలుగుతారు. ఎలాగంటే వర్షం వచ్చినప్పుడు మిగతా పక్షులన్నీ చెట్టు నీడకై పరిగెత్తితే ఒక ఈగిల్ గద్ద మాత్రం పైకి ఎగిరి మబ్బులపై నుంచి
కింద పడుతున్న వర్షాన్ని చూసి పిచ్చోళ్ళు తడుస్తున్నారు రా అనుకుంటుంది. ఆకాశంలో పైకి ఎదిగి మిగతా పక్షులన్నీ చిన్నగా కనిపించాలంటే యూ షుడ్ బి ఏ డిఫరెన్షియేటర్. కాబట్టి మీ సెల్ఫ్ ఎడ్యుకేషనే మీకు అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఎలా సార్, నేను ఒక్కడే మనిషిని కదా, నాతో ఎలా పాసిబుల్ సార్? మీరు ఒక్కరే మనిషి కదా, మీతో ఎలా పాసిబుల్ సార్? నిజమే పాసిబుల్ కాదు. ఒక అక్షరంలో ఉంటే అక్షరమే ఉంటుంది. కానీ సమర్థవంతమైన ఒక అక్షరం మరొక అక్షరంతో కలిస్తే అది పదం అవుతుంది. కొన్ని పదాలు కలిస్తే అది వాక్యాలు అవుతాయి. కొన్ని వాక్యాలు పారాగ్రాఫ్స్ అవుతాయి. కొన్ని పారాగ్రాఫ్స్ చాప్టర్స్ అవుతాయి. కొన్ని చాప్టర్స్ పుస్తకాలు అవుతాయి. కొన్ని పుస్తకాలు గ్రంథాలయాలు అవుతాయి. గ్రంథాలయం ప్రపంచాన్ని మార్చగలుగుతుంది ఆ ఒక్క అక్షరం సమర్థవంతంగా ఉంటే. యూ కెన్ మేక్ ఆల్ ద డిఫరెన్స్ టు మీ. ఎలా సార్ అంటే, ఒకే ఒక వ్యక్తి మహాత్మా గాంధీ అహింస. ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు, వాట్సాప్ లేవు, మెసెంజర్స్ లేవు, టెలిగ్రామ్స్ లేవు, ఏం లేవు. అయినా సరే ప్రపంచం అందరికీ చాట్ చెప్పి గాంధీ ఎక్కడికి వచ్చాడు, ఎప్పుడు వెళ్ళాడు, ఎప్పుడు భోజనం చేస్తున్నాడు, ఎప్పుడు వద్దన్నాడు అనేది ఒక్క వ్యక్తి అహింస అనే సిద్ధాంతంతో ప్రపంచం అంతా మిలిటెంట్ యాక్టివిటీ అయిపోయి సీతారామరాజులు, సుభాష్ చంద్రబోసులు తిరుగుతుంటే దేశం అంతా ఎక్కడ ఏమైపోతుందో అని భయపడి ఈయన అహింస అనే సిద్ధాంతంతో ఒకే ఒక వ్యక్తి స్వరాజ్యాన్ని తీసుకొచ్చాడు. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ అప్రిషియేట్ మహాత్మా గాంధీ ఫర్ బీయింగ్ ద వన్ మ్యాన్ ఆర్మీ. స్వామి వివేకానంద, ఇందాక మేడం డాక్టర్ గారు మాట్లాడుతూ చెప్పారు, వివేకానందుడు యూత్కి ఐకాన్ అని 152వ జయంతి జరుపుకుంటూ కూడా ఇంకా యువతకు ప్రతీక వివేకానందుడు ఎందుకు చెప్పారు అంటే, తన భావాలు ఇవాల్టి కూడా సజీవమే ఉన్నాయి కాబట్టి. తన భావాలు ఇవాల్టి కూడా సజీవమై ఉన్నాయి కాబట్టి యూత్కి ఐకాన్ అన్నాడు. ఏమిటా భావాలు? ఇది నా దేశము అని ప్రౌడ్గా చెప్పుకున్నాడు. నేనంటే ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అండి అని చెప్పుకోవాలా, నేను ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పుకున్నాడు. మన ఒరిజినాలిటీని మర్చిపోకుండా మనం ఎక్కడి నుంచి వచ్చాం, మీరు ఎక్కడైనా పుట్టండి, ఏమైనా చేయండి, ఏ రంగు, ఏ రుచి, ఏది నాకు అనవసరం, మీరు పర్ఫామ్ చేశారా లేదా అని మాత్రమే చూస్తా. సచిన్ టెండూల్కర్ ఏ ఊడు వాడు, రజనీకాంత్ ఏ ప్రాంతం వాడు, లేకపోతే కమల్ హాసన్ ఏ ప్రాంతం వాడని నాకు అక్కర్లా, వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారని మాత్రమే నేను చూస్తాను, మిగతా విషయాలు నాకు అనవసరం. స్వామి వివేకానంద ఇవాళకి కూడా యూత్ ఐకాన్. ఒక్కడే వెళ్ళాడు అమెరికాలో జయించుకొచ్చి ఇవాళకి కూడా ఆయన చికాగోలో చేసిన ప్రసంగం ఇంటర్నెట్లో, యూట్యూబ్లో మీకు దొరుకుతూ ఉంటుంది, విని ఆస్వాదించండి. ఎంత అద్భుతంగా 32 నిమిషాల సేపు మాట్లాడాడో. లాస్ట్ స్పీకర్ అయిండు కూడా మన దేశ ప్రతిష్టను ఎంత గొప్పగా తీసుకొచ్చాడు. ఇప్పుడు హ్యాండ్స్ టుగెదర్ అండ్ అప్రిషియేట్ స్వామి వివేకానంద. వన్ ఉమెన్, సేవాభావానికి తల్లి. మొత్తం సేవ అంటే ఈవిడ, డిక్షనరీ మీనింగ్ అంటే ఈవిడ అని చేసింది. ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఎక్కడ కలకత్తా, ఎందుకు వచ్చింది, ఎందుకు నోబెల్ ప్రైజ్ గెలిచింది, ఏం చేసింది, నాకెందుకులే ఈ కుష్టి వాళ్ళతో ముష్టి వాళ్ళతో, నేను కూడా మిగతా వాళ్ళలాగా ఉంటాను అనుకుంటే ఇట్లా జరిగేదా? ఒక వ్యక్తి, మదర్ తెరీసా, కరుణామూర్తి, ప్రపంచానికే తల్లి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. వన్ పర్సన్, అబ్దుల్ కలాం. ఎంత గొప్పవాడు. ఒక ఫిషర్మ్యాన్ ఫ్యామిలీలో ఎక్కడో పుట్టి, తను చదవని గ్రంథం లేదు, తను ముస్లింగా పుట్టాడా, హిందూగా పుట్టాడా, క్రిస్టియన్గా పుట్టాడా అని కాదు, ఖురాను, బైబులు, రామాయణం అన్ని గ్రంథాలని వడపోసి చెప్పాడు. ఒక చోట అంటాడు సెంటిమెంట్స్ గురించి మాట్లాడుతూ, అబ్దుల్ కలాం, మీరు ఈ కొటేషన్ చదివారో లేదో నాకు తెలియదు, బ్లాక్ ఈజ్ సెంటిమెంటల్లీ బ్యాడ్. చాలామందికి అమావాస్య పడదు, నల్లపిల్లి పడదు, నలుపు పడదు, నల్ల బట్టలు పెళ్లిలో వేసుకోకూడదు, నలుపు అనేది మనందరికీ పడదు. సో హీ సేస్ బ్లాక్ ఈజ్ సెంటిమెంటల్లీ బ్యాడ్ ఫర్ మెనీ పీపుల్, బట్ బ్లాక్ బోర్డ్ చేంజెస్ ద లైఫ్ ఆఫ్ మెనీ పీపుల్ అని చెప్తాడు. ఎంత అద్భుతం చూడండి, అసలు ఎంత అమోఘమైన మాట చెప్పండి. నేను ఏది పనికిరాదు అనుకుంటున్నానో ఆ పనికిరాని విషయం నుంచి అద్భుతమైన విషయాల్ని మనం నేర్చుకోవడానికి అవకాశం ఉందిరా పిచ్చివాళ్ళరా చూడండి అని అబ్దుల్ కలాం చెప్పాడు. గట్టిగా ఒక్కసారి ద గ్రేటెస్ట్ సోల్ అబ్దుల్ కలాంకి చప్పట్లు కొట్టండి. వన్ మ్యాన్ ఆర్మీ. వన్ పర్సన్ కాల్డ్ నందమూరి తారక రామారావు. తలుచుకుంటే చనిపోయే రోజు దాకా సూపర్ స్టార్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని ఉండేవాడు. కానీ 60 ఏళ్ల తర్వాత నాకిచ్చిన దేశానికి తిరిగి ఇవ్వాలి అని చెప్పి ప్రజల వద్దకు పాలన తెచ్చిన మొదటి రాజకీయ నాయకుడు డాక్టర్ ఎన్టీ రామారావు గారు. ఆడపిల్లలకి ఆస్తులో సమాన హక్కు కల్పించిన వాడు డాక్టర్ ఎన్టీ రామారావు గారు. పట్వారీ వ్యవస్థను తీసేసి మొత్తం అంతా అధికార డీసెంట్రలైజేషన్ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు తెలుగుతనం అనేది ఒకటి ఉందని, తెలుగువాడు అనేవాడు ఒకడు ఉన్నాడని, ప్రపంచం మొత్తానికి ఓ పంచకట్టు ఉందని, అప్పటిదాకా మనం మద్రాసీలం సాంబార్లమే చాటి చెప్పిన గ్రేటెస్ట్ సోల్ ఎన్టీఆర్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మరొక తెలుగు తేజం, వన్ మ్యాన్, పివి నరసింహారావు. మైనారిటీ గవర్నమెంట్ 5 ఏళ్ల పాటు నోరు విప్పకుండా మెజారిటీ గవర్నమెంట్లా నడిపిస్తూ, ఈరోజు మీరందరూ, మీకు తెలియదు ఈ విషయం, మీ తల్లిదండ్రులను అడగండి, ఒక్క రేబాన్ కళ్ళజోడు కొనుక్కోవాలంటే బ్లాక్లో స్మగుల్డ్ గూడ్లో హైదరాబాద్లోనో వైజాగ్లోనో చెన్నైలోకి వెళ్ళి వాడు పక్క నుంచి ఇట్లా తీసి 5,000 10,000 రేబాన్ కళ్ళజోడు అని చెప్పే స్థితి నుంచి ఆన్లైన్ Amazon.comలో అమెరికాలో రిలీజ్ అయిన బ్రాండ్ని ఈరోజు మన ఇంట్లో తెచ్చుకునే స్థితికి రావడానికి మన దేశం గర్వించదగ్గ గొప్ప సంస్కరణకర్త పివి నరసింహారావు గారు.
ఆయనే కనుక ఆ రోజు ఎకనామిక్ గేట్స్ అన్నీ ఓపెన్ చేయకపోతే ఇండియా వుడ్ హ్యావ్ బిన్ స్టిల్ డెవలపింగ్ కంట్రీ, ఇట్ వుడ్ హ్యావ్ నెవర్ డెవలప్డ్ లైక్ దిస్. పివి నరసింహారావు గారు 14 భాషలు తెలిసిన మౌనమే నీ భాష అనున్న గ్రేటెస్ట్ ఇండివిజువల్ ఆయన. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడాల తక్కువ మాట్లాడాల, ఎంత అద్భుతమైన కావ్యాలు రాశాడు, ఎంత బాగా చేశాడు. ఎప్పుడు కూడా సింప్లిసిటీయే తన ధ్యేయం అని ఉన్న పివి నరసింహారావు గారు. CEO ఆఫ్ అవర్ స్టేట్ చంద్రబాబు నాయుడు ఎంత గొప్ప ఇండివిజువల్ అంటే, ఈ రోజున హైదరాబాద్కి ఐడెంటిటీ వచ్చిందంటే, హైదరాబాద్ అలా ఉందంటే, ఐటీ ఇండస్ట్రీ వచ్చిందంటే, ఇన్ని లక్షల మంది ఇంజనీరింగ్ యాజ్ ఎ కెరియర్ చేస్తున్నారంటే, ఇన్ని ఐటీ కంపెనీస్ వచ్చినాయంటే ద విజనరీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఆ రోజు తను ఆలోచించి, ఇప్పుడు కూడా అల్యూమిని ఇక్కడ ఈ కాలేజ్కి వెరీ గుడ్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ అప్రిషియేట్ ఈజ్ ఏ పూర్వ విద్యార్థి అల్యూమిని ఆఫ్ దిస్ యూనివర్సిటీ చంద్రబాబు నాయుడు గారు. ఐ లైక్ దిస్ పర్సన్ ఆల్సో, ఆర్కిటెక్ట్ ఆఫ్ బంగారు తెలంగాణ. ఎందుకంటే 100 మంది నవ్వారు, నీకు తెలంగాణ రాదు పోరా అన్నాడు. 1000 మంది అసహించుకున్నారు, కొన్ని కోట్ల మంది ఉమ్మేశారు, నీ మొహం నీదే ఉద్యమం అన్నాడు. నా ఉద్యమం ఏంటో, తెలంగాణ సాధించి ఫస్ట్ సీఎం అయిన తర్వాత తను అనుకున్న లక్ష్యాన్ని గమ్యాన్ని చేరటంలో మొండి పట్టుదల వహించి రాజకీయ చిత్రత చూపించిన కేసీఆర్ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాల్సింది వీరందరూ కూడా. ఈ మనిషి ఇండియాలో పుట్టకపోయి ఉంటే కనీసం 500 సెంచరీలు కొట్టుండేవాడు. ఎందుకంటే ఇండియా వ్యతిరేకంగానే 400 కొట్టుండేవాడు. అలా ఉండేది ఇండియన్ క్రికెట్. ఒక సునీల్ గవాస్కర్ తప్ప ఎవరూ లేకుండా ఉన్న టైం నుంచి సచిన్ టెండూల్కర్ అంటే క్రికెటింగ్ స్టార్ట్ అని, సచిన్ టెండూల్కర్ అంటే పేషెన్స్ అని 100 సెంచరీలు కొట్టి మొత్తం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, గ్రేటెస్ట్ వన్ మ్యాన్ ఆర్మీ, హి హస్ ప్రూవ్డ్ ఇట్. ఒక సూపర్ స్టోరీ సిద్ధు చెప్పింది మీకు చెప్తాను, అది ఇంటర్నెట్లో కూడా ఉంది, ఇది నేను క్రియేట్ చేసింది కాదు. మీరు వెళ్ళి సిద్ధు అబౌట్ సచిన్ టెండూల్కర్ అని యూట్యూబ్ చేస్తే, గూగుల్ చేస్తే ఇది దొరుకుతుంది. సిద్ధు చెప్పాడు, ఫస్ట్ టెస్ట్ సిరీస్ అగేన్స్ట్ పాకిస్తాన్ 5th టెస్ట్లో లాస్ట్ డే ఆఫ్ బ్యాటింగ్, ఆ రోజు మొత్తం బ్యాటింగ్ చేస్తే ఇండియా డ్రా చేసుకుంటుంది, లేదా అందరూ ఆల్అవుట్ అయిపోతే పాకిస్తాన్ గెలుస్తుంది. మ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పటికి 18 for 4 సిద్ధు, రవిశాస్త్రి ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్నారు. అక్కడ వకార్ యూనస్ 142 కిలోమీటర్ల స్పీడ్ తోటి అవుట్ స్వింగర్స్ ఇన్ స్వింగర్స్ వేస్తూ ఉంటే జప్ అని బాల్స్ పోతూ ఉంటే సిద్ధు మధ్యలో నడుచుకుంటూ రవిశాస్త్రి దగ్గరికి వచ్చి, అన్నా నా పెళ్ళే ఇంకా 3 నెలలు కాలేదు, నన్ను ఎందుకు పంపించారన్నా బ్యాటింగ్కి అని అన్నట్ట. అన్నప్పుడు రవిశాస్త్రి జాగ్రత్తగా ఆడు, నీకేం కాదు, నేనున్నా కదా ఇటు పక్క అన్నాడు. అలా అన్నవాడు నెక్స్ట్ మూమెంట్లో వకార్ యూనస్ చేసిన ఒక యార్కర్ బాల్కి క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. వెంటనే 18 for 5. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం 15 ఏళ్ల 10 నెలల వయస్సు ఒక పిల్లవాడు నడుచుకుంటూ అలా పెవిలియన్ నుంచి గ్రౌండ్లోకి వస్తూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన సపోర్టర్స్ కాదు కదా, మిగతా వాళ్ళందరూ బచ్చే జాకే మాక దూద్ పీ, వెళ్ళి అమ్మ పాలు దగ్గర పసిపిల్లాడా నువ్వేం వచ్చి ఆడతావురా ఈ క్రికెట్ అని అంటున్నప్పుడు తల వంచుకుని గ్రౌండ్ మధ్యలోకి వచ్చాడు. సిద్ధు అన్నాడు, జాగ్రత్తగా ఆడిన ఆయన అన్నాడు. ఆడతానన్నాడు. నెక్స్ట్ బాల్ సచిన్ టెండూల్కర్ ఫేస్ చేస్తుంటే వకార్ యూనస్ వేసిన ఒక బాలు హెల్మెట్కి తగిలి అక్కడి నుంచి తన ముక్కుకు తగిలి ముక్కులోంచి రక్తం పీడై కంప్లీట్ బట్టల మీద పడి సచిన్ టెండూల్కర్ కుప్పకూలి అక్కడ పడిపోయాడు. స్ట్రెచ్చర్ వచ్చింది, ఫిజియోథెరపిస్ట్ వచ్చారు, అందరూ గవ్వ వచ్చుండి వచ్చేసాయి, నువ్వు పెవిలియన్కి వచ్చేసాయి, రిటైర్డ్ హైట్ అయిపో, కావాలంటే మళ్ళీ వద్దుగానిలే అని చెప్పినప్పుడు ఒక గొంతు, ఫీబుల్ గొంతు, సచిన్ టెండూల్కర్ గొంతు ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా, ఆ గొంతు మెల్లగా అందిట, ముజే ఖేల్నా హై, నాకు ఆడాలని ఉంది, ఐ వాంట్ టు ప్లే అని అందిట. అండ్ దిస్ బాయ్ స్టూడ్ అప్ and then played for the entire day to score 78 not out. Sidhu was 113 not out, and India could drew that series and that match because of the grit and determination of this young boy. 15 నెలల వయసులో టెస్ట్ అరంగేట్రం చేశాడు. Put your hands together and appreciate Sachin Tendulkar. ఇండియాకి ఆస్కార్లు ఎప్పుడైనా వస్తాయా? ఆస్కారమే లేదు అన్నారు కదా. కానీ ఇండియాకి 2 ఆస్కార్లు తెచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకుని మనకు గొప్పగా చెప్పాడు ఏఆర్ రెహమాన్. తండ్రి చిన్నప్పుడే పోతే, తల్లి అష్టకష్టాలు పడితే, మణిశర్మ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర, కోటి గారి దగ్గర, అందరి దగ్గర కీబోర్డ్ ప్లేయర్లా ఉండి సబ్డ్యూడ్గా ఉన్న దిలీప్ అనబడే ఏఆర్ రెహమాన్ ఈరోజు అందనంత ఎత్తుకెగి ప్రపంచం మొత్తం ఇండియన్ మ్యూజిషియన్కి తలెత్తి చూసేంత గర్వంగా వన్ మ్యాన్ ఆర్మీ ఏఆర్ రెహమాన్. ఎంత గ్రేటు. ఒకప్పుడు బస్ కండక్టరు,
టికెట్ 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 అని తిరిగేవాడు. ఇప్పుడు ఆయన సినిమా వస్తే మనం టికెట్ 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 అని మనం తిరుగుతున్నాం, కోట్ల మంది కదా. అంత గ్రేట్ ఇండివిజువల్ ఆయన. అంటే నాకు ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే రజనీకాంత్కి తెలుసు తనకు 65 ఏళ్ల వయసు ఉందని, రజనీకాంత్కి తెలుసు తనకి బట్టతలు ఉందని, రజనీకాంత్కి తెలుసు తన తెల్లగడ్డ ఉందని, రజనీకాంత్ తెలుసు తను నల్లగా ఉంటాడని, రజనీకాంత్ తెలుసు తన పెదవులు పగులుంటాయని, రజనీకాంత్ తెలుసు తన చేతులు కాళ్ళు రెండు కూడా సన్నగా ఉంటాయని, రజనీకాంత్ తెలుసు తన హీరోయిన్తో సమానంగా డ్యాన్స్ చేయలేడని. కానీ రజనీకాంత్కి తెలుసు ఒక్కసారి విగ్గుపెట్టు కెమెరా ముందు ఉంచుంటే తనకంటే గొప్ప యాక్టర్ లేడని. అంటే మనలో ఉన్న వీక్నెసెస్ గురించి మనం ఆలోచించకుండా మనలో ఉన్న సామర్థ్యాల గురించి, స్ట్రెంగ్త్స్ గురించి మనం ఆలోచించడం మొదలు పెడితే 100 వీక్నెస్లు ఒక్క స్ట్రెంగ్త్తో సరిపోతాయి. ఆ స్ట్రెంగ్త్ తూకం చూస్తే తులసిదళం వేసిన రుక్మిణిలాగా బంగారం మొత్తం పైకి వెళ్ళిపోయి తులసిదళం కిందకు వచ్చినట్టు నీ స్ట్రెంగ్త్, నీ వీక్నెస్ అన్నీ గాల్లో ఉన్న ఈకల్లాగా ఉఫ్ఫలు ఊతే వెళ్ళిపోతాయి. అక్కడ రజనీకాంత్ అలా బయటకు వచ్చాడు. కబాలి ఏమన్నాడు? ఇంద్రనూయి. ఇక్కడ ఎంతోమంది ఆడపిల్లలు ఉన్నారు. నాకెందుకండి, నేనేం చదువుకోవాలి, చదువుకుని ఉద్యోగాలు చేయాలా, అయినా ఆడవాళ్ళని ఎదగనియరు, ఆడవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి అంత ఉంటుందా, కార్పొరేట్ వరల్డ్లో పైకి వెళ్ళలేను, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నో, not at all. 50% of the women are most powerful women. They are the most competent women. మీరు తలుచుకుంటే కంపెనీ CEO అవ్వచ్చని ఇవి చెప్తోంది. ఈరోజు 3 బ్యాంకులు, జాతీయ బ్యాంకులకి CEOలుగా ఆడవాళ్లే ఉన్నారు. 3 బ్యాంకులు, ICICI బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంకొక బ్యాంకు, ఐ డోంట్ రిమెంబర్ దట్ బ్యాంక్. 3 బ్యాంకులకు కూడా CEOల కింద ఆడవాళ్లే ఉన్నారు. నాకేంటి అనుకోకూడదు, నాకెందుకు కాదు, వై నాట్ I should be the CEO of a company అని అనుకుంటే మనం 100 మందికి ఉద్యోగం ఇస్తాం. ఎస్ మ్యామ్, నో మ్యామ్, సారీ మ్యామ్, ఇట్స్ ఓకే మ్యామ్ అనే రోజులు రావాలి. ఇక్కడికి వచ్చి ప్రతి వాళ్ళు సార్ అని మాత్రమే మాట్లాడతారు. సార్ కాదు, సార్ అండ్ మ్యామ్ అని ఉద్ధరించేట్టుగా మీరందరూ చేయగలగాలి. దట్స్ యువర్ టర్న్ నౌ. సైనా నెహ్వాల్. బ్యాడ్మింటన్ అంటే చైనా డామినేటెడ్ కంట్రీ, బ్యాడ్మింటన్ అంటే ఇండోనేషియా, బ్యాడ్మింటన్ అంటే సింగపూర్, బ్యాడ్మింటన్ అంటే మలేషియా, హాంకాంగ్ లాంటి దేశాలు మాత్రమే బ్యాడ్మింటన్ ఆడతాయంటే ఉన్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి సైలెంట్గా వచ్చి వరల్డ్ నెంబర్ 1 అయ్యి మన ఇండియాకి ఇప్పుడు సింధు వచ్చింది. బట్ హూ ఈజ్ ద ప్రేరణ అంటే సైనా నెహ్వాల్ లాంటి అమ్మాయి మన బ్యాడ్మింటన్ చరిత్రలో ఇండియానే మార్చేసింది. 1 woman, 1 man ఆర్మీ. ఒక్కళ్ళే నాకెందుకులే, నా వల్ల అవుతుందా, నేను చేయగలనా అని అనుకోకుండా ఉన్నారు. 1 man called Ramoji Rao created a film city కదా. ఎంత గొప్ప క్రియేట్ చేశాడు. నాకు అవుతుందా, విజువలైజ్ ఉందా, 5,000 ఎకరాల్లో ఫిల్మ్ సిటీ ఉంటుందా, వస్తారు గంప. నాకు టైం అయిపోయిందా, కాలేదుగా అమ్మ, ఈయన లేస్తా నాకు టెన్షన్, ఈయన కూర్చోబెట్టాను. అందుకే రామోజీరావు గారు ఒక చిన్న మీడియా ఏజెన్సీకి ఉండి స్కూటర్ మీద తిరుగుతూ యాడ్ స్పేసెస్ అమ్మేవారు, ఈ హోర్డింగ్స్ లాంటివి. అలాంటి వ్యక్తి ఈనాడు కానీ తర్వాత ఈ రామోజీ ఫిల్మ్ సిటీ కానీ 1 man హ్యాస్ క్రియేటెడ్ ఎంపైర్. ఈరోజు మోర్ దెన్ 5,000 పీపుల్ ఆయన చేతి కింద పనిచేస్తారు. 5,000 మందికి ఉద్యోగం, కోట్ల మందికి ప్రతిరోజు అక్షర జ్ఞానం ఈనాడు ద్వారా అందజేస్తున్న గొప్ప వ్యక్తి. గట్టి తప్పుడు కొట్టండి మన తెలుగు తేజం రామోజీరావు గారు. నాకు తెలిసిన వ్యక్తి, మీలో ఎంతమందికి ఈ స్టోరీ తెలుసో లేదో నేను ఒక 2 minutes స్పెండ్ చేస్తాను. కృష్ణా జిల్లా పెద్ద దీవిపాడు అనే ఒక ఊరు, ప్రపంచానికి సంబంధం లేదు, ఒక దీవి అది. అక్కడి నుంచి పడవలో మాత్రమే ప్రపంచానికి వెళ్ళాలి, పడవ మాత్రమే సోర్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఇంకేమీ లేదు. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ అక్క, 14 ఏళ్ల పిల్ల, ఇతని 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 14 ఏళ్ల పిల్ల వాళ్ళ అక్క ప్రమాదవశాత్తు నీళ్ళల్లో పడి చచ్చిపోయింది. ఈ పిల్లాడు అడిగాడు, మనకెందుకు ఇక్కడి నుంచి రోడ్డు వేయరు, ఎందుకు ఈ బ్రిడ్జ్ వేయరు, ఎవరు వేయాలి అంటే ప్రభుత్వం వేయాలి అన్నారు. ప్రభుత్వం అంటే ఎవరు అంటే తెలిసి తెలియని అమాయకత్వంతో ఒక పక్కనున్న ఆయన కలెక్టర్ రా అన్నాడు. అప్పుడు ఈయన అనుకున్నాడు, నేను కలెక్టర్ అవ్వాలి, నా ఊరికి నేను వంతెన ఎంచుకోవాలి అనుకున్నాడు. అక్కడి నుంచి కష్టపడి పాలిటెక్నిక్ చదివి, అక్కడి నుంచి BE చదివి, AME చదివి, అక్కడి నుంచి BE చదివి, అక్కడి నుంచి ME చదివి, అక్కడి నుంచి IAS ఫస్ట్ టైం రాయకుండా పోయి రెండోసారి IPS వస్తే IPS చేస్తూనే మళ్ళీ రాసి IAS రాసి ఇండియా మొత్తం మీద టాప్ నెంబర్ 1 కింద ముత్యాల రాజు గారు ఫస్ట్ పర్సన్ 2007 బ్యాచ్ IASకి ఇండియా మొత్తం మీద నెంబర్ 1 వచ్చాడు. ఇక్కడితో కథవల వచ్చి అప్పటి చీఫ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేయగానే రాజశేఖర రెడ్డి గారు అన్నాడు, బాబు నువ్వు ఇంత దేశాన్ని మన రాష్ట్రాన్ని గర్వపడేలా చేసావు, నీకే పొజిషన్ కావాలో చెప్పు అక్కడే వేస్తా అన్నాడు. మీరు ఎక్కడ పొజిషన్ ఇచ్చినా నేను పనిచేస్తాను సార్, నాది ఒక్కటే రిక్వెస్ట్ ఉంది సార్, మా ఊరికి వంతెనే ఇచ్చండి సార్ చాలు అన్నాడు.
2007లో శాంక్షన్ అయిన వంతెన 2011లో కంప్లీట్ అయ్యి 50 కోట్ల రూపాయలతోటి వాళ్ళ ఊరు ఇప్పుడు ప్రపంచానికి వెళ్ళడానికి సైకిల్ మీద, బస్సులోను, స్కూటర్ మీద, ఆటోలో కూడా వెళ్ళేలా చేసిన ఒక కుర్రాడి స్వప్నం వాళ్ళ ఊరిని మొత్తం ప్రపంచంతో కలిపింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. నెల్లూరు కలెక్టర్ ముత్యాలరాజు గారు. వన్ మ్యాన్ రాజమౌళి క్రియేటెడ్ హిస్టరీ. తెలుగు సినిమా అంటే 100 కోట్లు, తెలుగు సినిమా అంటే 150 కోట్లు, తెలుగు సినిమా అంటే 4 పాటలు 6 ఫైట్లు, తెలుగు సినిమా అంటే కుల రాజకీయం, తెలుగు సినిమా అంటే ఇది అది అన్నవాడికి తెలుగు సినిమా అంటే ఏంటో చూపించిన వాడు రాజమౌళి. 2000 crores బిజినెస్. ఎంతమందికి ఎంప్లాయ్మెంటు, ఎంతమంది. ఒక చందమామ కథని అంత దూరం తీసుకెళ్లారంటే ఎంత విజువలైజేషన్ ఉండాలి. విజువలైజ్ ముందు ఎండ్ ప్రోడక్ట్ని ఊహించుకోవాలి కదా. ఓ కొబ్బరి చెట్టు ఉంటుంది, ఓ తాడి చెట్టు ఉంటుంది, అది వంగితే దాని మీద మనిషి ఎక్కితే అది మళ్ళీ విసిరి కొడితే ఆ గాలికి వాడు అవతల పక్క పడతాడనే ఊహ రావడం గొప్ప కదా. తీయడం ఈజీయే. మీకు కూడా జీవితంలో నేను దలుచుకుంటే ఆకాశాన్ని ఎగరగలను, తాడి చెట్టులు బోళ్ళు ఉంటాయని ఊహించుకోండి చాలు. జీవితంలో ఎక్కడికైనా మీరు ఎదగలుగుతారు. మీరు కూడా రాజమౌళిలాగా అవ్వగలుగుతారు. ఇట్స్ ఓన్లీ ద విజువలైజేషన్, ఇట్స్ ఓన్లీ ద థింకింగ్ పార్ట్, ఇట్స్ ఓన్లీ ద ఒక ఊహ మన పైకి తీసుకెళ్ళిపోతుంది. రాజమౌళి గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకసారి గట్టిగా కొట్టండి. బాహుబలి లాంటి సినిమా తీసినాడు. యు ఆర్ ద వన్ హూ కెన్ క్రియేట్ ఫ్యూచర్ ఫర్ యూ. పైన నేను ఖాళీగా పెట్టే స్పేసు ఫోటోలు పెట్టలా. ఎందుకు పెట్టలేదంటే ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఇంపాక్ట్ ఇక్కడ క్రియేట్ చేస్తుంటే మహంతి గారులా చీఫ్ గెస్ట్ ఎవరు రాకూడదు. మీలోంచి ఒకడొచ్చి ఇక్కడ చీఫ్ గెస్ట్ అయ్యి ఇంపాక్ట్ వల్ల 5 ఏళ్లలో నేను 500 మందికి ఉద్యోగం ఇచ్చానని చెప్పుకునేవాడు ఎవరైనా ఉంటే వాళ్ళని చీఫ్ గెస్ట్ కింద పిలుస్తా. ఇక్కడ వాళ్ళ ఫోటో కోసం ఖాళీ పెట్టాను. మీకు మీరు గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. ఇది ఆరంభం మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే. ఈరోజు మనం అంకురం మాత్రమే చేస్తున్నాం. చిన్నపాటి ప్రయత్నం మాత్రమే ఈరోజు చేస్తున్నాం. ప్రపంచంలో మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. లుక్ ఎట్ దిస్, యువర్ విజన్ ఈ సోయింగ్ సీడ్స్. విత్తనానికి తెలియట అది నాటినప్పుడు నాలో ఇంత శక్తి ఉంది, ఇంత పెద్ద చెట్టు అవుతుందని. నేనా ఇంత డబ్బాలోంచి వచ్చా కదా, ఇంత చిన్న గింజను కదా, నాకేం చేతనవుతుంది అనుకుంటుంటా. మీలో దాగున్న శక్తి కూడా మీకు ఈరోజు తెలియదు. 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత, 30 ఏళ్ల తర్వాత, 40 ఏళ్ల తర్వాత మీరు చదివిన కాలేజీకి మీరు చీఫ్ గెస్ట్గా వచ్చినప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళు మీ ఆటోగ్రాఫ్లు, ఫోటోగ్రాఫ్లు తీసుకుంటున్నప్పుడు మీరు లేచి ఓహో నేను ఇంత శక్తివంతుడినా అనుకుంటారు. మీరు విత్తనంలా ఈరోజు అణిగి లోపలికి వెళ్ళి ఎదగాలనే తపన ఉంటే చాలు, మీలోంచి మొలకలు ఎత్తుతాయి. ఆ మొలకలు మీ ప్రయత్నమే రేపు పెద్ద మహావృక్షాలు అవుతాయి. చూడండి, ఒక్క రోజులో మహావృక్షం కాలేవు. విత్తుగా ఉన్నప్పుడు నువ్వెవరికి తెలియదు. మనం చిన్నగా ఉన్నప్పుడు ఎవరికి తెలియదు. భూమిని చీల్చి మొలకగా మారినా నిన్నెవరూ పట్టించుకోరు. ఓపిక పట్టి మొక్కవై ఎదిగినా నిన్నెవరూ గమనించరు. ఎండ వానలు కోర్చి చెట్టుగా మారినప్పుడు నిన్ను గుర్తిస్తుంది లోకం. కాయలు కాసి పళ్ళిస్తున్నప్పుడు నీ వెంట పడుతుంది సమాజం. మహావృక్షమై ఎదిగిన నాడు నీ నీడ కోసమై పరితపిస్తుంది ప్రపంచం. మీరు ఎదగండి. ఎదిగినప్పుడు ప్రతివాడు మీతో సంబంధం కలుపుకుంటారు కదా. గొర్రెల మందలో ఒక గొర్రెలా మిగిలిపోతే ప్రతివాడు మన డ్రు బా అంటూ ఉంటాడు. మనం వెళ్తూనే ఉంటాం కదా. 9,99,999 మంది చప్పట్లు కొడతారు. విరాట్ కోహ్లీ సెంచరీ కొడతాడు కదా. మనం సెంచరీలు కొట్టే వయస్సు మంది కదా. చప్పట్లు కొట్టద్దు. మనం సెంచరీలు కొట్టంగానే, పాడతా తీగాలో పాడంగానే, లేకపోతే ఒక పెద్ద సింగర్ అవ్వగానే, ఓ పెద్ద స్పోర్ట్స్మెన్ కాగానే, ఓ సైంటిస్ట్, ఒక ఎంటర్ప్రెన్యూర్, ఒక అకాడమిషియన్ కాగానే 10 మంది ఆ అమ్మాయి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఈ అబ్బాయి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, వాడు మా అన్నయ్య కొడుకు, మా ఫ్రెండు, మా ఇంటి పక్కలో ఉండేవాడని బంధుత్వాలు కలుపుకుని మన గురించి గొప్పగా చెప్తారు. మర్చిపోండి, ఎవరి కోసం మనం బతకక్కల్లా మనం ఎదిగి మహావృక్షమై 100 మందికి ఆక్సిజన్ని, చెట్టుని, కాయని, కలపని, పువ్వుని ప్రతిదీ మనం ఇచ్చేటట్టుగా చెట్టుని ఆదర్శంగా చేసుకుని ఎదుగుతాం మొదలెడదాం. దానికి అంకురార్పణం ఇవాళే విత్తనం నాటబడుతోంది గంపా నాగేశ్వరరావు గారి ఇంపాక్ట్లో. చేంజ్ మేనేజ్మెంట్. వాట్ ఈజ్ యువర్ ట్రూ వెల్త్? మారాలి. ఎలా మారుతాను సార్? మారలేం కదా సార్, చిన్నప్పటి నుంచి ఇంతే. మనకుంది కదా, నేను సీతయ్య, ఎవడి మాట వినను. అందరి మాట వింటే గొప్ప హీరో అవుతాడా? ఎవడి మాట వినకపోతే గొప్ప హీరో అవుతాడా? అదో ట్యాగ్ మనకి. నేను సీతయ్య, ఎవడి మాట వినను. ఎందుకునో? అందరి మాట వినాలి. నేను మారను సార్, నేను ఇంతే సార్. అదేంటో తెలియదు సార్, చిన్నప్పటి నుంచి నేను ఇలా. ఎందుకు మారా? ఒక పిల్లి కరెక్ట్గానే విన్నారు. ఒక పిల్లి అందమైన అబ్బాయిని ప్రేమించుంటా. పిల్లి ప్రేమిస్తే అది ఎట్లా పెళ్లి చేసుకోగలుగుతుంది? పెళ్లి చేసుకోలేదు కదా. దేవుడి కోసమే తపస్సు చేసింది. ఒక దేవత వచ్చి టష్ మంది, భక్త ఏమి నీ కోరిక అంది. ఆ అబ్బాయి నుంచి పెళ్లి చేయమని.
అది ఎలా పాసిబుల్ ఉంది? నన్ను ఒక అందమైన అమ్మాయిగా మార్చు అని. నేను పైకి మారుస్తాను, నీ బుద్ధి మారదు, నీ ఆలోచన మారదు, నువ్వు ఎలా మారుతావు అనే ఈ దేవత అడిగింది. నేను మారిపోతానండి, మొత్తం మారుతా, ఒక్క అవకాశం ఇవ్వండి, నేను మారి చూపిస్తాను. సరే అని ఈ అమ్మాయిని అందమైన అమ్మాయికే పెట్టింది. వెంటనే అమ్మాయి డక్ ఫేస్ పెట్టి 2 సెల్ఫీలు తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేసింది. ఆ పిచ్చోడు లైక్ చేశాడు, వాళ్ళిద్దరి పెళ్ళి అయిపోయింది. తెలుసు కదా మనందరి స్టోరీ. ఇప్పుడు అలా అది కూడా జరిగిపోయింది. వెంటనే 2 minutes జరిగింది. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్నారు. ఈ దేవతను మర్చిపోయారు. కొంతకాలం దేవత వచ్చింది, వచ్చి ఆ అమ్మాయిని పిలిచింది బయటికి. ఏమన్నా నువ్వు మారుతా అన్నావు, మారావా అని. మొత్తం మారిపోయాయండి, చూడండి నా అటైర్ మారిపోయింది, నా డ్రెస్ మారిపోయింది, నా హెయిర్ స్టైల్ మారిపోయింది, నా లివింగ్ స్టైల్ మారిపోయింది, నేను మారాను అంది. అప్పుడు సరే అయితే నువ్వు గదిలోకి వెళ్ళు అని చెప్పి ఈ దేవత ఒక ఎలకని తీసుకొచ్చి గదిలో వదిలింది. ఎప్పుడైతే ఎలకని చూసిందో ఈ అమ్మాయిలోంచి పాత పిల్లి బయటకు వచ్చింది, పిల్లలోంచి వచ్చి దాన్ని వెంటపడి దాన్ని మంచం లాగి పరుపు లాగి ఇట్లాగి ఎలాగి దాన్ని చంపితే కానీ తృప్తిపడలా. మనం కూడా అంతే, చాలామంది బయటికి మారుతాం, డ్రెస్సులు మార్చుకుంటాం, సూపర్ సూట్ వేసుకుంటాం, అద్భుతంగా ఉంటాం, నేను మారిపోయా చూసుకో ఎంత బాగున్నానో ఏంటో అంటాం. అవసరం వస్తే తిరిగి నీ కుళ్ళు కుచితంతో ఉన్న మామూలు మనిషిలానే నువ్వు జీవితాన్ని గడుపుతూ ఉంటాం. యూ హ్యావ్ టు చేంజ్ ఫర్ గుడ్. చేంజ్ షుడ్ బి ఇంటర్నల్, ఇట్ కెనాట్ బి ఎక్స్టర్నల్. నువ్వు తీసుకొచ్చావు ఎవరికి అనవసరం. నేను ఫ్లైట్లో వచ్చానా, బస్ ఎక్కి వచ్చానా, నడుచుకుంటూ ఇక్కడికి వచ్చానా ఎవరికి అనవసరం. నేను డెలివర్ చేస్తున్నానా లేదా నన్ను మాత్రమే ప్రపంచం చూస్తుంది, అంతమించి ఇంకేం చూడదు. ఇక్కడ ఆ మార్పు అనేది మనలో అంతర్గతమై రాకపోతే మనం వేస్ట్, పైకి మారినట్టు కనిపిస్తాం. లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్ ప్రజెంటేషన్. మీకు చెప్తాను, మనకి ఎంత మంచి విషయాలు చెప్తున్నా చూడండి. అన్ని పక్షుల కంటే గద్ద ఎక్కువ కాలం బతుకుతుంటా. ఎంతకాలం బతుకుతుంది అంటే అది 70 ఏళ్ల వయసు పాటు బతుకుతుంటాం. కానీ 70 ఏళ్ల వయసు దాకా అది బతకాలంటే 40 ఏళ్ళు వచ్చేటప్పటికి అదొక ఇంపార్టెంట్ డెసిషన్ దాని లైఫ్లో తీసుకోవాలి. ఏమవుతుంది 40 ఏళ్ల వయసులో అంటే ఇట్ లాంగ్ అండ్ ఫ్లెక్సిబుల్ టెలోన్స్, దాని పొడుగ్గా ఉన్న గోళ్ళు మెత్తబడిపోయి ఆహారాన్ని పట్టుకోలేవు. దాని ముక్కు వంకరైపోయి దాన్ని ఆహారాన్ని పట్టుకున్నా కొట్టలేదన్నమాట. దాని తర్వాత దాని ఈకలు ఎక్కువైపోయి ఆకాశంలో ఎక్కువ దూరం ఎదగలేదు. ఈ సమయంలో గద్ద దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ నెంబర్ 1, చాలే బతికినంతకాలం, ఇంతకాలం బతికే, నేను ఇంతే, నా బతికింతే, అదేంటో తెలియదండి, చిన్నప్పటి నుంచి ఇంతే, నేను చేయబెట్టంగానే బుకింగ్లో టికెట్లు అయిపోతాయి, నేను చూసేటప్పుడు ఇండియా ఓడిపోతుంది, నేను చదువుకోవాలనుకుంటే కరెంటు పోతుంది, నేను చూడంగానే పక్కింటి అమ్మాయి పెళ్ళి అయిపోతుంది అని నిరాశావాదంతో బతకటం మళ్ళీ చాలామంది చేస్తాం కదా. అది ఫస్ట్ ఆప్షన్, చాలే బతికినంతకాలం బతికాం అని అనుకోవడం గద్ద. ఆప్షన్ నెంబర్ 2, కమ్ వాట్ మే, ఐ డోంట్ యాక్సెప్ట్ ఎ డిఫీట్. నేను జీవితంలో ఓటమి అనేది అంగీకరించను, బతికినంతకాలం కింగ్ లాగా, రాజాలాగా నేను కోరుకున్న జీవితంతో నేను బతుకుతాను అంటాం. ఏ పిహెచ్డి లేకుండా, ఏ యూనివర్సిటీలో చదవకుండా, ఏ డాక్టరేట్, చార్టెడ్ అకౌంటెన్సీ లేకుండా గద్ద ఆప్షన్ నెంబర్ 2కి ప్రిఫర్ చేస్తుంది. ఏం చేయాలి ఆప్షన్ నెంబర్ 2 అంటే 150 రోజుల పాటు ఓ కఠోరమైన నియమానిష్టమైన ఒక ప్రాసెస్లోకి గద్ద వెళ్ళాల్సి ఉంటుంది. వాట్ ఆర్ ద ప్రాసెస్ రిక్వైర్? పెయిన్ఫుల్ ప్రాసెస్ అది. ద ప్రాసెస్ రిక్వైర్ దట్ ఈల్ గద్ద వెళ్ళి ఒక కొండ మీద తన నివాసం ఏర్పరచుకుంటుంది. ఏర్పరచుకుని ఏం చేస్తుందంటే తన ముక్కుని కొండ అంచుకి ట్యాప్ 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 కుట్టుకుంటూ ఉంటుంది. పొరపాటున మన చెయ్యి మన ముక్కుకు తగిలితేనే కళ్ళంబడి నీళ్ళు వచ్చి మనం బాధపడతాం కదా. కావాలని తన ముక్కుని ఒక 7-8 రోజుల పాటు కొండకేసి కొట్టుకుంటూ ఉంటుంది ఈ గద్ద. కొట్టుకుంటున్నప్పుడు కొంతకాలానికి ముక్కు ఊడి కింద పడుతుంది. ఎలా అయితే తలుపు సందులో పడి మన గోరు నలిగితే కొత్త గోరు వస్తుందో, ఇంకొంతకాలానికి కొత్త ముక్కు వస్తుంది. కొత్త ముక్కు వచ్చిన తర్వాత అది దాని గోళ్ళు పీక్కుంటుంది. ఇంకొంతకాలానికి కొత్త గోళ్ళు వస్తాయి. కొత్త ముక్కు కొత్త గోళ్ళతోటి దాని ఈకలని పీక్కుంటే ఇంకొంతకాలానికి దాని కొత్త ఈగలు వచ్చి 150 రోజుల తర్వాత, 5 నెలల తర్వాత గద్ద ఆకాశంలో తిరిగి రాజులు ఎగిరి 30 ఏళ్ల పాటు అది నెంబర్ 1 పక్షిలా ఎదుగుతుంది. ఎందుకు చెప్తున్నాను అంటే చేంజ్, మార్పు మనతోనే. నేను ఒక అమాయకమైన మామూలు పిల్లాడిలా ఉండుంటే 3 సినిమాల్లో యాక్ట్ చేసి ఆ సినిమాలే నా ప్రపంచం అనుకుంటే నేను జీవితంలో ఇలా మారుండేవాడిని కాదు. 3 సినిమాలు హీరోగా యాక్ట్ చేసిన తర్వాత మార్పు అనివార్యం అని అది వదిలేసి నేను వచ్చి చార్టెడ్ అకౌంటెన్సీ చదువుకున్నాను. చార్టెడ్ అకౌంటెన్సీ అయిపోయిన తర్వాత ఈ రోజున ఇంత పెద్ద టెలివిజన్ ఇండస్ట్రీలో ఫస్ట్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 ఈ టోకెన్ నెంబర్ 1 ప్రదీప్. 1986లో తెలుగు టీవీలో ఫస్ట్ సీరియల్ తీసిన దర్శక, నిర్మాత, హీరోని నేనే ఫస్ట్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్ దూరదర్శన్లో. ఈరోజు ఇంతమంది ఉన్నారు. ఇది చేస్తూ నా బిజినెస్ బోర్ కొడుతోనని పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ కింద నన్ను నేను గ్రూమ్ చేసుకుని స్పీకర్ కింద, ఇది ప్యాషన్, నాకు ప్రొఫెషన్ కాదు.
ప్యాషన్ ఇప్పుడు నేను చేస్తున్నది. ఇలా వస్తూ ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ చేసి 2006లో సత్యం కంప్యూటర్స్లో నా ఇంట్లో ఉంటే నా 45 ఏళ్ల వయసులో వాళ్ళు వచ్చి నాకు జనరల్ మేనేజర్ హెచ్ఆర్ ఉద్యోగం ఇస్తే 5 ఏళ్ల పాటు కంపెనీస్ బెస్ట్ ఎంప్లాయర్ కింద అవార్డు తీసుకుని ప్రతి సంవత్సరం 5 years I stood in the company as the one of the top most employees and then I worked there. తర్వాత నా ఇష్టం వచ్చిన జీవితం నేను కంపేర్ చేయట్లా. మార్పు మంచి కోసమే, మరొక మంచిదే అంటారు కదా, మార్పు అంతకంటే మంచిది. వీ హ్యావ్ టు చేంజ్ ఫర్ అవర్ సెల్ఫ్ బికాస్ మారుతున్న కాలంతో పాటు మనం మారకపోతే మనం మ్యూజియం మెటీరియల్ అయిపోతాము. మనం మ్యూజియం మెటీరియల్ అంటే ఏమవుతాము? బ్లాక్ అండ్ వైట్ టీవీ అవుతాము. ఇంకేమవుతాము? మనము వీసీఆర్ అవుతాం. వీసీఆర్ తెలుసా మీకు? వీడియో క్యాసెట్ రికార్డర్. 1985లో 75,000 పెట్టి జపాన్ నుంచి కొని తెప్పించుకున్నాను నేను జనార్దన్ గుప్తా వెళ్తే. ఈరోజు అది 2,000కి దొరుకుతుంది. అంటే దానికి ఈక్వలెంట్ 2,000 రూపీస్కి DVD ప్లేయర్ వస్తుంది ఇక్కడ కదా. ఇంక్ పెన్ను ఇవాళ ఉందా? బ్లాక్ అండ్ వైట్ టీవీ. మీకు ఎవరికైనా గిఫ్ట్ ఇస్తాం, మీ పెళ్ళి పిలవండి, అంకుల్ అన్న పిలవండి, మా పెళ్ళి అంకుల్. ఓకే అమ్మ బ్లాక్ అండ్ వైట్ టీవీ ఇస్తుంటే సచ్చినవాడ కలర్ టీవీ ఇవ్వబోయామంటారు అనరా అంటారు కదా. ఇవన్నీ మారుతున్న కాలంతో పాటు ఎలా మారాలి సార్? నేను మారలేకపోతున్నా సార్, నా మనసు ఇలా ఉంది సార్, అలా ఉంది సార్ అంటే మనకు సమస్యలు ఉన్నాయి కదా. ప్రతివాడు నాకున్న సమస్యలు మీకేం తెలుసు సార్? స్టేజ్ ఎక్కుతారు, 1 గంట మాట్లాడతారు, వెళ్ళిపోతారు. మీకు ఫ్లైట్ టికెట్లు రోజు వచ్చినందుకు గంపనాగేశ్వరరావు గారు వేల కొద్ది డబ్బులు ఇస్తారు, మీరు సూట్లు వేసుకుంటారు, బూట్లు వేసుకుంటారు. నా కష్టం మీకేం తెలుసు సార్ అంటారు కదా. ప్రతివాడికి కష్టాలు ఉంటాయని చెప్పడమే నా ఉద్దేశం. అంతమించి ఏం చేయాలంటే మనం సమస్యల నుంచి జూమ్ బ్యాక్ చేయాలి. గద్ద ఎలా అయితే వీళ్ళు ఆకాశంలో చూసిందో మనం అలా చేయాలి. ఉదాహరణకు నేను సాయి సుధీర్ది ఫోటో తీయాలంటే కెమెరా జూమ్ ఇన్ చేస్తాను, ఇతను ఒక్కడే కనిపిస్తాడు. జూమ్ బ్యాక్ చేస్తే అతనితో పాటు పక్కన ఉన్న వ్యక్తి కనిపిస్తారు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే మీరందరూ కనిపిస్తారు. ఇంకా జూమ్ బ్యాక్ చేసి వైడ్ లెన్స్ చేసి పక్క నుంచి పైనుంచి క్లిక్ చేస్తే ఆడిటోరియంలో ప్రతి ఒక్కడు కనిపిస్తాడు. అలా కూడా మనం జూమ్ బ్యాక్ చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే ఒక అద్భుతమైన ప్రజెంటేషన్ మీకు చూపిస్తున్నాను, మీరు అందరూ ఎంజాయ్ చేయండి. ఇది ఏంటి? హలో, ఇదేంటి? అమీబా, ఇంకా స్టార్ ఫిష్, ఇంకా నక్షత్రం, ఇంకా ఎందుకులే చెప్తే ఏదైనా అవుతుందమ్మో తెలియనితనం అంటారు కదా. జూమ్ బ్యాక్ తొక్కేం కాదు, కోడిపుంజు. మన సమస్యలు అనుకున్నాం, అసలు సమస్యలే కాదు. జూమ్ బ్యాక్ చేస్తే అంతకంటే చిన్న చిన్న సమస్యలు కనిపిస్తాయి. ఈ కోడిపుంజు ఎక్కడుంది? ఒక ఇంటి పిట్టగోడ మీద ఉంది. పక్కన 2 పిల్లలు చూస్తున్నారు. ఆ పిట్టగోడ మా ఇంటి గోడ కాదు, పక్కింటి పిట్టగోడ. 2 పిల్లలు పొడుగ్గా లేరు, కింద ఒక చిన్న ఇంటి కుర్చీ లాంటిది వేశారు. ఇప్పుడు నా ప్రశ్న, ఈ కోడిపుంజు గుడ్డు పెడితే మన ఇంట్లో పడుతుందా, పక్కింట్లో పడుతుందా? పక్కింట్లోనా? పెట్టదా గుడ్డు? అరే ఏం రియాక్ట్ అయ్యారు సార్, సూపర్ సార్. మన సమస్యలు కూడా అంతే సార్, అసలు ఉండవు సమస్యలు. వర్షం పడితే, గొడుగు లేకపోతే, చచ్చిపోతే, నేను చదువుకుంటే, పరీక్షలో ఈ క్వశ్చన్ వస్తే, ఆ క్వశ్చన్ వస్తే, కోడిపుంజు లాంటిదే. ఆలోచిస్తే అసలు సమస్య కాదు అది. ఇప్పుడు కోడిపుంజ కనిపించట్లా, దాని మొత్తం బ్యాక్ యార్డ్లో ఉన్న వేరే జంతువులు అన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే అక్కడ ఒక కారు ఉంది, అక్కడ ఒక గుర్రం ఉంది, ఇక్కడ ఒక నిచ్చెన ఉంది, మొత్తం వాడు పెరడు కనిపిస్తుంది. కానీ పైన టాప్ మోస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ ఏదో ఉంది, అక్కడ ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో మీకు తెలియాలంటే నేను 1 2 3 అంటే మీరు ఏమనాలి? జూమ్ బ్యాక్ అనాలి. 1 2 3 జూమ్ బ్యాక్ చేస్తే ఇదంతా నిజం కాదు, బొమ్మలు ఎవరో ఆడుకుంటున్నారు. ఇప్పటిదాకా నిజం అనుకున్నాం కదా మనం, అసలు నిజమే కాదు, టాయ్స్ ఎవరో ఆడుకున్నారు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఆ అమ్మాయి కనిపిస్తుంది, పైన ఇంగ్లీష్లో కనిపించకుండా టాయ్స్ అని సగం ఉంది. మళ్ళీ నేను 1 2 3 అంటే మీరు ఏమనాలి? జూమ్ బ్యాక్ అన్నాయి. జూమ్ బ్యాక్ చేస్తే ఇదంతా నిజం కాదు, ఓ పుస్తకం మీద కవర్ పేజీ. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఆ పుస్తకం ఓ పిల్లాడి చేతిలో ఉంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఆ పిల్లాడు ట్యాంక్ బండ్ దగ్గర నిద్రపోతున్నాడు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఆ పిల్లాడు ట్యాంక్ బండ్ దగ్గర కాదు, షిప్ పై భాగంలో ఓ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాడు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే వేరే పిల్లలు వీళ్ళందరూ మొత్తం కనిపిస్తున్నారు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే లాంగ్ షాట్లో షిప్ కనిపిస్తుంది, కానీ రైట్ హ్యాండ్ సైడ్ మళ్ళీ ఏదో ట్విస్ట్ ఉంది. అదేంటో తెలియాలంటే నేను 1 2 3 అంటే మీరేమనాలి? ఓకే, మీ కోరిక ప్రకారం జూమ్ బ్యాక్ చేస్తే ఇదంతా నిజం కాదు, ఓ బస్సు మీద పెయింటింగు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఆ బస్సు ఓ క్రౌడెడ్ స్ట్రీట్లో ఇలా ఉంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఇదంతా నిజం కాదు, ఓ టీవీలో చూపిస్తున్నారు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఆ టీవీని ఎవడో చూస్తున్నాడు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఇదంతా నిజం కాదు, అరిజోనా అనే కంట్రీ పోస్టల్ స్టాంపు, ఒక స్టాంపు మాత్రమే. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఆ స్టాంప్ ఓ కవర్ మీద ఉంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఓ పోస్ట్ మ్యాన్ పుచ్చుకునేవాడు ఉన్నాడు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే
వాళ్ళ ప్రదేశం మొత్తం అలా కనిపిస్తుంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఆకాశం నుంచి ఎవడో చూస్తున్నాడు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే చూస్తున్నవాడు ఇలా ఉన్నాడు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే వాడు హెలికాప్టర్ ఇలా ఉంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే వాడు హెలికాప్టర్ ఇంత కనిపిస్తుంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే వాడు హెలికాప్టర్ ఇంత ఉంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే భూమి ఇలా కనిపిస్తుంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే భూమి ఇంత కనిపిస్తుంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే భూమి ఇంత కనిపిస్తుంది. ఆ ప్రశ్న అంటుంటే అందులో ఏషియా ఎంత, ఆంధ్రప్రదేశ్ ఎంత, తిరుపతి ఎంత, ఎస్వి యూనివర్సిటీ ఎంత, ఈ ఆడిటోరియం ఎంత, నువ్వెంత, బోడిని సమస్య ఎంత మాట్లాడితే చాలా ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం నాకు ఒక్కడికే సమస్యలు ఉన్నాయి. సమస్య లేనివాడు ఎవడు ఈ ప్రపంచంలో? ప్రతివాడికి సమస్యలు ఉన్నాయి కదా. వాడు అడిగాడు నన్ను, సార్ మీ ప్రాబ్లం ఏంటి సార్ అన్నాడు. నాకు ప్రాబ్లం ఏం లేదన్నాడు. పోనీ ఒక విషయం చెప్పండి, మీకు బట్టతల వల్ల ఉన్న ప్రాబ్లం ఒకటి నేను చెప్పనా అన్నాడు. చెప్పండి అన్నాడు. మీకు సబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది సార్ అన్నాడు. పిచ్చేదో అది ప్రాబ్లం ఎలా అవుతుందిరా, నా బట్టతల వల్ల లాభాలు ఉన్నాయి, నాకు నూనె తక్కువ ఖర్చు అవుతుంది, అది లాభం ఫస్ట్ అన్నా. నా దువ్వెన్న ఖర్చు లేదు, సెకండ్ లాభం అన్నా. నీ పెళ్ళాన్ని నేను ముద్దు పెట్టుకోవాలంటే నీ జుట్టు మొత్తం పిచ్చి మొక్కలు నేరినట్టు ఏరి నేను ఎదుటి మీద ముద్దు పెట్టుకోవాలరా, నా పెళ్ళం ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఎక్కడైనా ముద్దు పెట్టుకోవచ్చురా నీకన్నా. ఆలోచిస్తే ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది కదా, అవునా కదా. దాని గురించి మనం మాట్లాడదాం తర్వాత. జస్ట్ సో జూమ్ బ్యాక్ ఫ్రమ్ యువర్ ప్రాబ్లమ్స్. బట్ ఈ సమస్యల నుంచి మనం బయటికి రావడానికి ఏముందంటే ఒకటే ఒక ఆయుధం ఉంది. క్యాపిటలిజం, కమ్యూనిజం, సోషలిజం, ఈయిజం, ఆయిజం, హీరోయిజం ఇవి కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది పాజిటివిజం. ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. సార్ గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి సార్, ఎలా సార్ గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి సార్ అని భయపడేవాడు అంటాడు. అలాగే సార్ గులాబీ ఉంది సార్ అని అలాంటి వాడు చెప్తూనే ఉంటాడు. నువ్వు చూసే దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. నా ఫ్రెండ్ నేను ఒకసారి హోటల్కి వెళ్ళాం. నేను ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశాను. నా ఫ్రెండ్ ఒక ప్లేట్ వడ ఆర్డర్ చేశాడు. వడ తింటల్లా, వడనే చూస్తున్నాడు. ఏమైందంటే అన్యాయం సార్ అన్నాడు. ఏమైందంటే దోపిడీ సార్ అన్నాడు. ఏమైందంటే అన్నాడు. అసలు ఏమైంది చెప్పు అన్నాం. ఏం లేదు సార్, వడలో చిల్లు పెట్టాడు, హోటల్ వాడు ఎంత డబ్బు సంపాదిస్తున్నాడో చూసారా అన్నాడు. చూడా, వడలో చిల్లు పెట్టింది హోటల్ వాడు డబ్బు సంపాదించడానికి కాదురా, వడ బాగా ఉడకటానికి అని. అప్పటి నుంచి ఐ హ్యావ్ రీఫ్రేమ్డ్ ఏ కొటేషన్, దట్ ఈస్ మై ఓన్ కొటేషన్ విచ్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. డోంట్ లుక్ ఎట్ ది హోల్ ఆఫ్ ది వడ, HOLE. డోంట్ లుక్ ఎట్ ది హోల్ ఆఫ్ ది వడ, HOLE. లుక్ వడ యాజ్ ఎ హోల్, WHOLE. యూ కెన్ ఎంజాయ్ వాట్ యు ఆర్ డూయింగ్ కదా. రసాస్వాదన చెయ్యాలి కానీ రంధ్రాన్వేషణ చేయకూడదు. యువర్ పాజిటివిజం ఈజ్ ద కీ. హౌ ఆల్వేస్ పాజిటివిజం కెన్ హెల్ప్ యూ. మీ బ్రెయిన్ ఎప్పుడు పాజిటివ్గా పెట్టుకోవాలి. ఒక అరటిపండు తింటున్నాం, ఆ అరటిపండు పొరపాటున చేతిలోంచి కింద పడిపోయింది. ఫస్ట్ రియాక్షన్ పడిపోయింది, కిందకి తిరిగి చూసాం. ఎక్కడ పడింది అది? ఒక బ్రహ్మాండమైన వెండి పళ్ళల్లో పడింది. మనకేమైనా తేడా వస్తుందా? అరటిపండు తీసుకుని తింటాం కదా. అదే అరటిపండు తింటో కింద పడిపోయింది అని మళ్ళీ కింద చూసాం, అదో చెత్త బుట్టలో పడింది. అరటిపండు తీసి తింటామా? మీ బ్రెయిన్ వెండి పళ్ళెంలా ఎప్పుడూ పాజిటివ్గా పెట్టుకుంటే మీకు వచ్చే ప్రతి ఐడియా తిరిగి వాడుకోవచ్చు. మీ బ్రెయిన్ చెత్త బుట్టలా పనికిరాగా వీడిట్ట వాడిట్ట నా బతికింతే, నా కర్మింతే, నేనింతే అనే చెత్త బుట్టలా పెట్టుకుంటే ఎన్ని మంచి ఆలోచనలు వచ్చినా పనికిరాని అరటిపళ్ళ అలా మిగిలిపోతుంది. ఇట్ షుడ్ బి పాజిటివ్ ఆల్ ద టైమ్. సెల్ఫ్ బిలీఫ్, డ్రెమ్ట్ ఇట్, బిలీవ్డ్ ఇట్, అచీవ్డ్ ఇట్ అన్నాను. ఎవడైతే కలలు కంటాడో, ఎవరైతే తన విశ్వాసం తన మీద తనకు ఉంటుందో, ఆత్మవిశ్వాసాన్ని మించిన ఆయుధం లేదు. ఎస్, ఐ కెన్ డూ ఇట్, వై కాంట్ ఐ డూ ఇట్? ద జర్నీ ఫ్రమ్ ఐ కాంట్ టు ఐ క్యాన్, నేను చెయ్యలేను నుంచి నేను చెయ్యగలను, కేవలం మీ మెంటల్ ఫ్రేమ్వర్క్ మాత్రమే. అమ్మో నా వల్ల కాదు, నేను చేయలేను, ఇంపాసిబుల్. వాట్ ఈజ్ ఇంపాసిబుల్? 24 గంటల పాటు కలిసి అనర్గళంగా మాట్లాడే వక్తలు ఉన్నారు, 24 గంటల పాటు నడిచే వ్యక్తులు ఉన్నారు, కాలినడక మీద శబరిమలకి వెళ్ళేవాడు ఉన్నాడు, బ్లేడ్లు ట్యూబ్లైట్లు తినేసేవాడు ఉన్నాడు, మీసాలతో లారీలు లాగేవాడు ఉన్నాడు, తలుచుకుంటే ఏ పనైనా చేసేవాడు ఉన్నాడు. మనం తలుచుకున్న లక్ష్యాన్ని చేరలేమా? ఇట్స్ ఓన్లీ యువర్ మెంటల్ బిలీఫ్, ఈ సెల్ఫ్ బిలీఫ్. నేను చేయగలను, హౌ కెన్ ఐ కాదు, వై కాంట్ ఐ, నేనెందుకు చేయలేను అని మీరు అనుకుంటే ఏ పనైనా మనం చేయగలం.
అందుకే శ్రీశ్రీ ఏమంటాడు, నదీ నదాలు అడవులు కొండలు ఎడారులా మనకు అడ్డంకి. నిజంగా ఎదగాలనుకుంటే నదీ నదాలు అడవులు కొండలు ఎడారులా మనకు అడ్డంకి. పదండి ముందుకు పోదాం పైకి. మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది. కనబడలేదా వినబడలేదా మరో ప్రపంచపు బావుటాలు అంటాడు. కొత్త ప్రపంచం, కొత్త ఊహలు, కొత్త ఆశలు, కొత్త కోరికలు, కొత్త లక్ష్యాలు, కొత్త గమ్యాలు, కొత్త మార్గాలు, కొత్త స్నేహితులు, కొత్త పరిచయాలు, కొత్త బంధాలు మీకోసం వెయిట్ చేస్తున్నాయి అక్కడంతా. మనం తలిపేసుకుని ఇంట్లో కూర్చుని నేను ఇంతే, నా బతికింతే, నాకు ఇంతే, మా ఇంటి పక్కన ఉద్యోగం వస్తే చేస్తా, నా పక్కన వస్తే చేస్తా, నేను ఈ పనే చేస్తా, ఆ పనే చేస్తా అని మీరు స్తంభాన్ని కావలించుకుంటే మేమెట్టా దాన్ని బయటికి తీసుకురాగలం? యూ నీడ్ టు షాటర్ ఆల్ ది డిస్కంఫర్ట్స్. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి అడుగు ముందుకేసినప్పుడు మీకు సెల్ఫ్ బిలీఫ్ పెరుగుతూ ఉంటుంది. ఒక్కసారి చేయండి. రెండోసారి ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చిందా చెప్పారు గంపా నాగేశ్వరరావు, మాట్లాడలేము. స్టేజ్ మీదకి ఒక్కసారి మాట్లాడండి. రెండోసారి అక్కడ ఇంపాక్ట్లోనే మాట్లాడే నాకేం భయం అని 100 చోట్ల మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎప్పుడు? అడుగు ముందుకేసినప్పుడు. అడిగే ముందుకేయకపోతే మనం తడబడుతూనే ఉంటాం, వెనకబడుతూనే ఉంటాం, జీవితాంతం అక్కడ అడుగుడి కన్నా వెనకే ఉండిపోతాం. సెల్ఫ్ బిలీఫ్, మిమ్మల్ని మీరు స్వీయ నియంత్రణ, స్వీయ నమ్మకం, స్వీయ బలం, ఆత్మబలం అన్నిటికంటే గొప్పది. యాటిట్యూడ్. వాట్ ఈజ్ యాటిట్యూడ్? 105 అన్నదమ్ములు ఉన్నారు. 105 అన్నదమ్ములకి ద్రోణాచార్యుడు విలువిద్య నేర్పిస్తున్నాడు. గురు ద్రోణాచార్యుడు చెట్టును చూడమన్నాడు. అందరూ చూశారు. చెట్టు కొమ్మను చూడమన్నారు. కొందరే చూశారు. గుబురాకులను చూడమన్నారు. 2-3 చూశారు. గుబురాకుల్లో ఉన్న చిలకను చూడమన్నాడు. అర్జునుడు ఒక్కడే చూశాడు. చిలక కన్ను చూడమన్నాడు. అర్జునుడు ఒక్కడే చూశాడు. గురు చూడమన్నాడు. అర్జునుడు ఒక్కడే చూశాడు. బాణం కొట్టమన్నాడు. అర్జునుడు ఒక్కడే కొట్టాడు. బొమ్మ చిలక కింద పడింది. తొక్కలే. అక్కడ శిలక ఉందా? అరే నాకు తెలియక అడుగుతాను రే, అంతమంది కొడితే శిలక ఉంటుందిరా, ఎప్పుడు లేచిపోదు, వీడు ఏదో చెప్తూ ఉంటాడు రా, నిజంగా అక్కడ శిలక ఉందా అని అనుకోలే. అక్కడ ఉంది అని విశ్వసించాడు. సో వాట్ ఈజ్ యాటిట్యూడ్? యాటిట్యూడ్ ఈజ్ proactiveness. Attitude is responsiveness. Attitude is openness. Attitude is flexibleness. Attitude is believing somebody. Attitude is understanding somebody. Attitude is empathizing with somebody. అవతల వ్యక్తిని వారి కోణం నుంచి అర్థం చేసుకోవడమే ఎంపతి అంటే. ఇవన్నీ ఎప్పుడు చేయగలుగుతామంటే మనకి పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు. అన్నీ మన మంచికే అయినాయి, ఇది పోయింది, అద్దం పగిలింది, నిన్న తిరిగి రాదు, రేపు రాబోతోంది, రేపు నాకు అవకాశం ఉంది అని అనుకోండి. అందరికీ సచిన్ టెండూల్కర్ కొట్టిన 100 సెంచరీలు గుర్తుంటుంది, కానీ ఎన్ని సున్నాలు కొట్టాడో ఎవరికైనా గుర్తుందా? ఎన్నిసార్లు 3కి అవుట్ అయ్యాడు, 5కి అవుట్ అయ్యాడు, 12కి అవుట్ అయ్యాడు, 22కి అవుట్ అయ్యాడు. క్రూషియల్ మ్యాచెస్లో తను అవుట్ అవడం వల్ల ఇండియా ఎన్నిసార్లు ఓడిపోయింది, ఇవి మనకు గుర్తుంటాయా? కానీ అలా అవుట్ అనేది గుణపాఠాల కింద తీసుకోబట్టి ఈ 100 సెంచరీలు కొట్టగలిగాడు. అమ్మో నిన్న ఓడిపోయాను నేను, ఇవాళ మ్యాచ్కి రాను అంటే టెండూల్కర్. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఆర్ యు ఆల్ ఫాలోయింగ్ మీ? ఇఫ్ సో ఒకసారి గట్టి చప్పట్లు కూడా. నాకు తెలియట్లేదు, ఎందుకంటే లైట్ వేడిలో మీరు వింటున్నారా, పడుకున్నారా, ఏం చేస్తున్నారు? అందుకని నా కోసం కాదు, మిమ్మల్ని మీరు ఉత్తేజపరచుకోవడం కోసం. యాటిట్యూడ్ ఈజ్ పాజిటివ్నెస్. ఎవరో అడిగారు మీరు యాటిట్యూడ్ని ఎట్లా డిఫైన్ చేస్తారండి అని. ఒక అమ్మాయి ఎవరైనా చెప్పులు కొనడానికి వెళ్తే చెప్పుల షాప్లోకి డైరెక్ట్గా వెళ్ళదు. తను ఎక్కడికి వెళ్తుంది? బయట షోకేస్ దగ్గర అవుతుంది. షోకేస్ దగ్గర ఆగి ఎలాంటి చెప్పులు ఉన్నాయి, ఓ లాస్ట్ టైం శాండిల్స్ కొన్నాను, ఈసారి హై హీల్స్ కొందాము, లాస్ట్ టైం ఈ చెప్పులు కొన్నాను, బ్లాక్ ఉంది, ఇప్పుడు బ్రౌన్ కొందామని తనకి నచ్చిన చెప్పులు ఉంటేనే షోకేస్లో తను షోరూంలోకి వెళ్తుంది. నా డెఫినేషన్ ఏంటంటే యాటిట్యూడ్ ఈజ్ ఎ షోకేస్ ఆఫ్ ఎ షోరూమ్ కాల్డ్ యూ. నువ్వు అనబడే షోరూమ్కి నీ యాటిట్యూడ్ షోకేస్ లాంటిది. నచ్చితే 100 మంది వచ్చి నీతో స్నేహం చేస్తారు, నచ్చపోతే పక్క షాప్కి వెళ్ళి కొడుక్కుంటారా పిచ్చోడా. నువ్వు లేకపోయినంత వల్ల నష్టం ఏం లేదు, బజార్ అంతా ఉంది మనుషులకి. దిస్ ఇస్ వాట్ మై డెఫినేషన్ ఫర్ యాటిట్యూడ్. స్కిల్ డెవలప్మెంట్. వాట్ ఈజ్ ఎ స్కిల్? సైకిల్ తొక్కడం ఒక స్కిల్ అనుకుందాం. ఎంత అద్భుతమైన స్కిల్. ఇప్పుడు నేను ఇట్లా అనర్గళంగా మాట్లాడుతున్నాను. ఈ మాట్లాడటం నా పుట్టుకతోనే మా అమ్మ ఏమైనా మ్యానుఫ్యాక్చర్ చేసిందా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మైకుతో పుట్టాడా? కాదు కదా. అది ఒక నైపుణ్యం. ఆ నైపుణ్యాన్ని సాధన ద్వారా మనం చేసుకుంటూ పైకి వెళ్తే అది సాధన అవుతుంది. 8th క్లాస్లో పాఠం చదవరా అన్నాడు మా డిఎస్ శర్మ సార్. తెలుగు పాఠం. తెలుగు సార్ ఇట్లా లేచాడు. మనం నాటకాల్లో అప్పటికే ఉంది కాబట్టి దుర్యోధన ఏకపాత్ర అవి చేసేవాడిని కాబట్టి అనర్గళంగా చదివా. మెచ్చుకుంటాడు అనుకున్నా. క్లాస్ అయిపోగానే స్టాఫ్ రూమ్ రా అన్నాడు. ఆ రోజుల్లో స్టాఫ్ రూమ్ రా అంటే ఇంకేం లేదు, జింతా ఇంకేం లేదు అక్కడ. ఇట్లాంటిది ఏదో జరుగుతున్నాడు. కూర్చో అన్నాడు. ఆశ్చర్యపోయా. నీలో ఆరేటరీ స్కిల్స్ ఉన్నాయి, వక్తృత్వం ఉంది, నువ్వు మాట్లాడే ధోరణి ఉంది, యూ టేక్ డిబేట్స్ అండ్ అవి మాట్లాడటం మొదలుపెట్టు అన్నాడు. ఒక టీచరు నన్ను గుర్తుపట్టి ఆ రోజు 8th క్లాస్లో చెప్తే 9th క్లాస్ వచ్చేటప్పటికి వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ 1975లో జరిగితే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి నెంబర్ 1 ప్రైజ్ నేను తీసుకున్నా ఒకటే సంవత్సరం లోపల. అక్కడి నుంచి కొన్ని 100 వైజ్ తీసుకున్నా. ఈరోజు 1 గంట సేపు మాట్లాడితే 50,000 రూపాయలు వచ్చే స్థితికి నా వక్తృత్వం రావడానికి కారణం ఒకడు మా టీచర్ అయితే, 2 నిరంతర సాధన.
నేను 3:30కి లేచి ప్రజెంటేషన్ చేసుకోకుండా నాకు ఉన్నది ఏదైనా చేస్తే మీరు ఏమన్నా అంటారా? ఎవడైనా ఏమన్నా అంటాడు? వచ్చింది ఏమన్నా మాట్లాడచ్చు కదా. ఆ మాట్లాడుతూనే మెంటల్ టాక్ చేసుకుంటూ ఉంటా. ఓ సైకిల్ ఎలా వస్తుంది తొక్కితే? 32 పుస్తకాలు చదివితే సైకిల్ వస్తుందా మీకు? వస్తుందా సైకిల్? రాదు. ఎడమ చేత్తో ఎడమ హ్యాండిల్ పట్టుకుని ఎడమ కాల్ని ఎడమ పెడలపై పెట్టి కుడి కాల్ని మెల్లగా ప్యాంటు చిరక్కుండా పైకెత్తి కుడి పెడల మీద పెట్టి కుడి చేత్తో కుడి హ్యాండిల్ బార్ పట్టుకుని సూటిగా చూస్తూ గడియార క్రమంలో పెడలు తొక్కుతూ ఇటు ఊడు పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటే సైకిల్ వచ్చును అని పుస్తకంలో రాస్తాడు. వస్తుందా సైకిల్? తొక్కేం కాదు. మన ఫ్రెండ్ ఎవడో ఉండాలి, ఏం కాదురా అనాలి, మనం ఎక్కాలి, వాడు తోసేయాలి, మనం అనాలి, 2 అడుగులు వేసి కింద పడాలి, పట్టి మోకాలు కాల్చిప్పు విరగాలి, మనం ఇట్టిట దుబ్బుకోవాలి, వాడు నవ్వుతూ ఉంటాడు, ఏం కాలేదని మనం అనాలి. మర్నాడు పొద్దున్న ఎవరు లేకుండా 4:30కే సమ్మర్ హాలిడేస్లో లేచి 5ంటికో సైకిల్ తెచ్చుకుని ఇటువాడు చూసి ఓ బండరాయి మీద పక్కన పెట్టుకుని అరుగు మీద దాని మీద తొక్కి ఇటువాడు చూసి నాకు సైకిల్ వచ్చింది అనాలి. ఇంగ్లీష్ కూడా అంతే, గ్రూప్ డిస్కషన్లు అంతే, స్టేజ్ ఎక్కి మాట్లాడడం అంతే. ఏ స్కిల్ అయినా సరే ఈజియెస్ట్ థింగ్ ఆన్ ది ఎర్త్. మన గుండె తిండా ధైర్యం పెట్టుకుని వెళ్తే ప్రాక్టీస్ చేస్తే తుప్ 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 అని కొడిపోతుంది. నాకు ఇంగ్లీష్ రాదు సార్. ఎల్కేజీ పిల్లలకు వస్తుంది, నీకెందుకు రాదు? ఎందుకు రాదమ్మా? మనం ఇక్కడ తెలుగులో ఆలోచిస్తే అదేమన్నా ఫ్యాక్టరీగా ఇక్కడ ఇంగ్లీష్ రావడానికి కాదు కదా. మీ తమ్ముడు పెళ్ళయిందా అని ఇక్కడ క్వశ్చన్ వేసుకుంటాం మనం. వాట్ మా యువర్ బ్రదర్ గాట్ మ్యారీడా అని ఇక్కడి నుంచి ఇంగ్లీష్ వస్తుంది. ఇంగ్లీష్లో ఆలోచించండి, ఇంగ్లీష్ వస్తుంది. తెలుగులో ఆలోచించండి, తెలుగు వస్తుంది. మాతృభాష మీద పట్టు ఉండాలి, పరభాష మీద కూడా మనకు పట్టు ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎదగాలంటే అన్ని భాషలు మనకు తెలిసి ఉండాలి. అంత మాత్రం చేత మన పక్కింటి ఆంటీని ప్రేమిస్తే మన తల్లిని హింసించినట్టు కాదు కదా. తెలుగు భాష మీద కూడా పట్టుండాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కూడా పట్టుండాలి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 భాషల్లో ఎన్ని గంటలైనా, ఏ టాపిక్ అయినా, ఏ సెంటర్ అయినా, ఎక్కడైనా సరే ఐఎమ్ ఓకే టు టాక్. కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? సాధన చేస్తే వస్తుంది. అద్దం ముందు నుంచుని ఈనాడు పేపర్ ఫస్ట్ పేపర్ కట్ చేసి దాని పైన అద్దం మీద అంటించి మన పక్కన నుంచుని ఈటీవీలో వార్తలు చదువుతున్నట్టు, నమస్కారం, ఈనాడు వార్తలకి స్వాగతం, ఈరోజు పొద్దున్నే ప్రధానమంత్రి అని మీరు చదవండి ఒకసారి. కంట్రోల్స్ మీ మీద. హిందూ పేపర్ చదవండి ప్రతిరోజు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలుస్తుంది. ఆ మేడం చెప్పారు, క్యారీ ఏ డిక్షనరీ. మన డిక్షనరీలు, ఎన్సైక్లోపీడియాలు మన ఇంటి డ్రాయింగ్ రూమ్లో అలంకరణ పెట్టే వస్తువులు కావవి, కొండపల్లి బొమ్మలు కావవి, అవి తీసి చదువుకోవాలి. మీరందరూ యూ వర్క్ ఆన్ వర్డ్లో సినోనిమ్స్ ఉంటాయి. మామూలు ఒక వర్డ్ ప్రెస్సింగ్ దాన్ని కొట్టండి, 100 రకాల మాటలు వస్తాయి, వొకాబులరీ పెరుగుతూ ఉంటుంది. యూ హ్యావ్ ఎ చాయిస్ ఆఫ్ వర్డ్స్ ఎవ్రీడే. లర్న్ 10 న్యూ వర్డ్స్. సెంటెన్స్ ఫార్మేషన్. రీడ్ ఓన్లీ ఇంగ్లీష్. మీకు ఉద్యోగాలు వచ్చిందాకా, మీరు ఎంప్లాయీగా సెటిల్ అయిందాకా, మీ ఉత్తరాలు మీరు డ్రాఫ్ట్ చేసుకునే స్థితికి మీరు వచ్చిందాకా, మీ కంప్యూటర్లో మీరు డ్రాఫ్ట్ చేసుకుందాకా తెలుగును మర్చిపోండి. ఇంగ్లీష్ ఛానల్ చూడండి, ఇంగ్లీష్ పుస్తకాలు చదవండి. ఎందుకు రాదమ్మా? మనం దాన్ని ప్రేమిస్తే అది మనని ప్రేమిస్తుంది. మనం దాన్ని బోర్డ్ ఇంగ్లీష్ అంటే అది కూడా బోడి అంటుంది కదా. సో స్కిల్ డెవలప్మెంట్, నాలెడ్జ్, అక్యుములేషన్ ఆఫ్ నాలెడ్జ్, ఇలాంటి సెమినార్స్కి అటెండ్ అవ్వండి. పొద్దున్నే లేస్తే పేపర్లో సూపర్ ఆర్టికల్స్ వస్తాయి. ఈనాడులో అంతర్యామి అని ఒకటి వస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజన్, అన్ని రిలీజన్కి సంబంధించింది వస్తుంది. ప్రతిరోజు అంతర్యామి చదివితే ఎంత జ్ఞానం వస్తుందని నేను చెప్తా. బిజినెస్ పేజ్ చదవండి, స్పోర్ట్స్ పేజీ, సినిమా పేజీలు అందరూ చదువుతారు కదా. గాసిప్ అడ్డా అని ఒకటి వస్తుంది, నిమిషానికి 2 సార్లు. మనం నొక్కంగానే పవన్ కళ్యాణ్కి ఎంతమంది పిల్లలు, వాళ్ళకి ఎందుకు, మనకి ఏం అవసరం? ఆయన పర్సనల్ లైఫ్ కదా, మనకు ఆయన అవసరమైంది ఆయన జీవితం. ఆయన ఎంత పెద్ద సూపర్ స్టారు, ఎంత పెద్ద పవర్ స్టారు, ఎంత బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తున్నాడో మాత్రమే మనకు అవసరం కదా. అక్కర్లేని చెత్తను చేసుకుంటే మీరు అరటిపండు తినలేరు, పనికిరాని చెత్త బుట్ట అవుతుంది. కావాల్సిన నాలెడ్జ్ అక్యుములేట్ చేసుకోండి. దెన్ క్రియేటివిటీ. ఎంత సూపర్ చూడండి. క్రియేటివిటీ అంటే ఏంటి అంటే, నా బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఉంటుంది, లెఫ్ట్ బ్రెయిన్ ఉంటుంది. లెఫ్ట్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే మనం చేసే పనిని పదే పదే చేస్తూ ఉంటుంది. మనం ఎవరికి చెప్పక్కల్లా. పొద్దున్న లేస్తాం, నిద్రలో ఉన్న పళ్ళు తోముతాం, స్కూటర్ నడుపుతూ ఉంటాం, ఎవరికి మనకు ఆలోచన ఎక్కడున్నా లెఫ్ట్ తిప్పుతాం, రైట్ తిప్పుతాం, ఇంటి ముందర ఆపుతాం. యథాలాపంగా వంట చేస్తున్న మీ మదర్ మొగల రేకులు చూస్తూ ఉంటారు, వంట ఏం పాడు చేయరు కదా. ఇవన్నీ ఏంటంటే యథాలాపంగా జరిగే ట్రాన్సాక్షన్స్ రిపీట్ చేసేవన్నీ మీ లెఫ్ట్ బ్రెయిన్ చేస్తుంది. బట్ యువర్ రైట్ బ్రెయిన్ డస్ ద ట్రాన్స్ఫర్మేషన్. కొత్త రకమైన ఆలోచనలు ఇస్తుంది. ఇది సృజనాత్మకంగా ఆలోచిస్తుంది, వేరే రకంగా ఆలోచిస్తుంది. మన ఇల్లు కట్టుకోవాలంటే ఫస్ట్ మేస్త్రి దగ్గరికి వెళ్ళాం, ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తాం. ఆర్కిటెక్ట్ బ్లూ ప్రింట్ వేసిన తర్వాత మేస్త్రి దగ్గరికి వెళ్తాం. మీ రైట్ బ్రెయిన్ మీ ఆర్కిటెక్ట్, మీ లెఫ్ట్ బ్రెయిన్ మీ మేస్త్రి. రెండూ అవసరమే. కానీ ఎవరికి ఏ పని చెప్పాలో మనకు తెలియకపోతే మేస్త్రి చేత ప్లాన్ గీయించుకుంటే, ఆర్కిటెక్ట్ చేత ఇల్లు కట్టించుకుంటే మన జీవితం వేస్ట్ అయిపోతుంది. క్రియేటివిటీ ఈజ్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్.
ఒక క్లాస్ రూమ్ అవుతుంది, నేను తొందరగా వెళ్తాను. గంపనేశ్వర తెలుసు గంపన, సారీ. నాకేమో ఆవేశం ఎక్కువ, గంపకేమో క్రమశిక్షణ ఎక్కువ. మా ఇద్దరు అయినా సరే ఇట్లా సంసారం చేస్తున్నాను 30 ఏళ్ళ నుంచి. నన్ను టైం కాన్షియస్ అంతే, అంత మించి ఏం లేదు. టైం నాకు చెప్పడం మొదలెడితే ఇంకా ఉంది గంప 5 minutes. నాకు చెప్పడం మొదలెడితే బోర్డు చెప్పాలనిపిస్తుంది, దానివల్ల అప్పుడప్పుడు నేను టైం మిస్ అవుతాను. దట్స్ మై వీక్నెస్. సో క్లాస్ అవుతుంటే సెకండ్ క్లాస్ టీచర్ రాలేదు. పిల్లలందరూ బాగా అలా గొడవ చేస్తున్నారు. డ్రాయింగ్ టీచర్ని వెళ్ళి క్లాస్ని చూడమని ప్రిన్సిపాల్ చెప్పాడు. ఈ డ్రాయింగ్ టీచర్ వచ్చి గేమ్ ఆడదాం అన్నాడు. పిల్లలందరూ సెటిల్ అయ్యి గేమ్ అన్నారు. ఏం గేమ్ సార్? అక్కడ బొద్దుగా ఉన్న పిల్లాడు అడిగాడు. మీలో ప్రతి ఒక్కడు చాక్ పీస్ తీసుకుని బ్లాక్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి బోర్డు మీద స్ట్రెయిట్ లైన్ గీయాలి అన్నాడు. అనగానే వాడు తుస్ అన్నాడు. ఏమైందిరా అన్నాడు. ఇదేం గేమ్ సార్? వాడు వస్తాడు నిలువుగా గీస్తాడు సార్, ఇంకోటి వస్తాడు అడ్డంగా గీస్తాడు సార్, ఇది పెద్ద గేమా సార్ అన్నాడు. అలా కాదురా, నేను చెప్పేది మొత్తం ఇన్స్ట్రక్షన్ వినండి. ఈచ్ వన్ ఆఫ్ యూ షుడ్ డ్రా ఏ స్ట్రెయిట్ లైన్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఎర్లియర్ స్ట్రెయిట్ లైన్స్. మీరు గీసే గీత ముందు వ్యక్తి గీసిన దానికంటే విభిన్నంగా, వైవిధ్యంగా, సృజనాత్మకంగా ఉండాలి అని చెప్పాడు. వెంటనే ద డ్రస్సులు స్టార్టెడ్. ఒక అమ్మాయి వెళ్ళింది, నిలువుగా ఇలా గీసింది. ఇంకో అబ్బాయి వెళ్ళాడు, అడ్డంగా ఇట్లా గీశాడు. ఇక్కడితో కథ అయిపోవాలి. మూడో అమ్మాయి వెళ్ళింది, స్లాంట్ లైన్ గీసింది. టీచర్ అన్నాడు స్ట్రెయిట్ లైనా అన్నాడు. స్ట్రెయిట్ లైన్ సార్ అన్నాడు. స్లాంట్ లైన్ స్ట్రెయిట్ లైన్ ఎలా అవుతుంది అమ్మా అన్నాడు. మీరు ఇక్కడి నుంచి చూస్తే అవుతుంది సార్, మీరు చూడటం తప్పు. ఇక్కడి నుంచి చూడండి స్ట్రెయిట్గానే ఉంటుంది, ఇట్లా క్రాస్గా ఉన్న స్ట్రెయిట్ లైన్, అది డిఫరెంట్ స్ట్రెయిట్ లైన్. ఓకే అన్నాడు. ఇంకో అమ్మాయి వెళ్ళి ఇట్టా గీసింది స్లాంట్ లైన్. ఇదేంటమ్మా అన్నాడు. అది లెఫ్ట్ డౌన్ రైట్ టాప్ సార్, ఇది లెఫ్ట్ అప్ రైట్ డౌన్ సార్, డిఫరెంట్ స్ట్రెయిట్ లైన్ సార్ అన్నాడు. ఓకే అన్నాం. ఓ పిల్లాడు ఇటు చాక్ పీస్ తీసుకుని డాష్ 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 అని 4 డాష్లు పెట్టాడు. టీచర్ అన్నాడు 4 డాష్లు స్ట్రెయిట్ లైన్ అవుతాయిరా అన్నాడు. ఆ స్ట్రెయిట్ లైనే సార్ అన్నాడు. హౌ కెన్ యూ కాల్ 4 డాషెస్ అది స్ట్రెయిట్ లైన్ అన్నాడు. సార్ ఇట్స్ ఓన్లీ యువర్ పర్సెప్షన్ సార్, ఇట్ ఇస్ స్ట్రెయిట్ లైన్ సార్ అన్నాడు. హౌ ఇట్ ఇస్ స్ట్రెయిట్ లైన్ చెప్పు అన్నాడు. మీరు ఇట్టి ఒక వైట్ కలర్ మాత్రమే చూస్తున్నారు సార్, అది బ్లాక్ అండ్ వైట్ స్ట్రెయిట్ లైన్. ఇప్పుడు చూడండి సార్, బ్లాక్ వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ వైట్, ఇట్స్ అ డిఫరెంట్ స్ట్రెయిట్ లైన్ ఆల్ టుగెదర్ అన్నాడు. టీచర్ సార్ ఫెంటాస్టిక్. ఈ తెలివితేటలతో ఇంకో అబ్బాయి వచ్చాడు. ఎక్కడెక్కడ వైట్ ఉందో అక్కడ బ్లాంక్ వదిలాడు, ఎక్కడెక్కడ బ్లాక్ ఉందో అక్కడ వైట్ పెట్టాడు. సార్ అది బ్లాక్ అండ్ వైట్ స్ట్రెయిట్ లైన్ సార్, ఇది వైట్ అండ్ బ్లాక్ స్ట్రెయిట్ లైన్ సార్, డిఫరెంట్ ఫ్రమ్ ద ఎర్లియర్ స్ట్రెయిట్ లైన్ సార్ అన్నారు. టీచర్ సార్ ఫెంటాస్టిక్. ముగ్గేట అలవాటు ఉన్న ఒక అమ్మాయి చాక్ పీస్ ఇట్లా తీసుకుంది, అడ్డంగా ఇట్లా గీసింది. టీచర్ అన్నాడు ఇదేంటి అన్నాడు. ఇట్స్ ఎ బ్రాడ్ వైట్ లైన్ సార్, పైన బ్లాక్ బార్డర్ ఉంది, మీరు చూడటల్లా పైన కింద బార్డర్ కలిసిపోయింది సార్ బ్లాక్ బోర్డ్లో. ఫెంటాస్టిక్ అన్నాడు. ఇంకో అబ్బాయి వచ్చి చాక్ పీస్ని 2 ముక్కలు చేశాడు. పైన గీత రెండో గీత ఒకేసారి సమాంతర గీతలు ప్యారల్ లైన్స్ ఒకదాని కింద ఒకటి గీశాడు. టీచర్ అన్నాడు దిస్ ఇస్ చీటింగ్, ఒక లైన్ గీమన్నా నువ్వు 2 లైన్లు గీసావు, ఆల్రెడీ ఎవడో హారిజెంటల్ లైన్ గీసేశాడు కదా అన్నాడు. కాదు సార్, ఇట్స్ ఎ బ్రాడ్ బ్లాక్ లైన్ విత్ వైట్ బార్డర్ అప్ అండ్ డౌన్, మీరు ఉట్టి బార్డర్ని చూస్తున్నారు సార్, బ్రాడ్ లైన్ చూడలేదు అన్నాడు. టీచర్ సార్ ఫెంటాస్టిక్. ఈ లోపల అందరూ అయిపోయి పొద్దున తుస్సు అన్నాడు కదా ఇందాక, కాసేపటి కింద వాడిని పిలిచాడు. రారా నువ్వు కూడా ట్రై చేయన్నాడు. నేను ట్రై చేయను సార్ అన్నాడు. ఎందుకు అన్నాడు. నేను ఏదో చేస్తా, మీకు అర్థం కాదు, ఇదేంట్రా అంటారు, నేను చెప్తాను, అబ్బా నా పిల్లలు నాకంటే తెలివైన వాళ్ళని మీరు బాధపడతారు, ఇవన్నీ ఎందుకు సార్, అసలు నేను రాను అన్నాడు. నాయన టీచర్లు పిల్లల దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఆనందపడతారా, రా ప్లీజ్ అన్నాడు. వాడు మెల్లగా నడుచుకుంటూ వచ్చి చాక్ పైస్ తీసుకుని బోర్డు మీద చుక్క పెట్టి వెళ్ళిపోయాడు. టీచర్ అన్నాడు హలో, నేను ఇందాకే చెప్పా సార్, దీన్ని నా తిరిగితే అట్లా అర్థం కావాలి. అది సరే రా, ఇంత బద్ధకం ఏంట్రా, ప్రపంచంలో ఎవరికి ఇంత బద్ధకం లేదు, సింపుల్గా డాట్ పెట్టి వెళ్ళిపోతున్నావు ఏంట్రా అన్నాడు. ఇట్స్ ఎ స్ట్రెయిట్ లైన్ సార్ అన్నాడు. హౌ కెన్ యూ కాల్ డాట్ యాజ్ ఎ స్ట్రెయిట్ లైన్ అన్నాడు. సార్ ఇందాకే చెప్పా మీకు అర్థంగా, చెప్పరా బాబు అన్నాడు. ఇట్స్ ఎ స్ట్రెయిట్ లైన్ లైక్ దిస్, మీరు ఇక్కడి నుంచి చూస్తున్నారు అందుకే చుక్క మాత్రమే కనిపిస్తుంది అన్నట్టు వాడు. అక్కడ మీ కంఫర్ట్ జోన్లోంచి బయటికి వస్తే, మనం చెయ్యాలనుకున్న పని విభిన్నంగా ఎలా చేయాలి అని కాసేపు ఆలోచిస్తే, లాస్ట్ ఇయర్ జరుపుకున్నట్టు బర్త్డే ఈసారి జరుపుకోకూడదు, ఇంకెలా జరుపుకోవాలని ఒక చిన్న ఆలోచన వస్తే, ఆ ఆలోచనకు 2 గంటలు ప్రణాళిక సమయాన్ని కేటాయిస్తే, రాత్రి 10ంటికే మనం రేపు పొద్దున ఏం చేయాలి, ఎంత విభిన్నంగా చేయాలి, ఇంటికి ఎవరైనా వస్తుంటే ఎట్టా వెల్కమ్ చేయాలి అన్న చిన్నపాటి కోరిక మనలో పుట్టుకొస్తే, మన రైట్ బ్రెయిన్ తెరుచుకుని రావమ్మ రా అంటూ కొత్త ఆలోచనలు స్వాగతిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ క్రియేటివిటీ. లీడర్షిప్ అంటే ఇట్స్ నాట్ లీడింగ్ అదర్స్, లీడర్షిప్ ఈజ్ లీడింగ్ సెల్ఫ్. మన నాయకత్వం వహించుకోవడం లీడర్షిప్. ఇంకోటి ఎవరి కోసం లీడర్షిప్ కాదు, మన జీవితం. రాజకీయ నాయకుల్లో ఉపన్యాసాలు ఎక్కల, ఎవడేం చేయక్కట్లా, మీ జీవితాన్ని మీరు నాయకత్వం వహించుకోండి. టీమ్ బిల్డింగ్. ఒకసారి అన్ని అంకెలు సమావేశం జరిగింట, అక్కడ గ్రూప్ ఫోటో తీసుకోవడానికి నుంచున్నాయి అన్ని లాస్ట్కి. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 9 కొంచెం తగలంగానే పక్కన ఉన్న 8ని కొట్టింది. పార్ట్ 1, నేను నీకంటే బలవంతులు, నీ పెద్దదాన్ని నోర్మై అంది. 8 7ని కొట్టింది, 7 6ని కొట్టింది, 6 5ని కొట్టింది, 5 4ని కొట్టింది, 4 3ని కొట్టింది, 3 2ని కొట్టింది, 2 1ని కొట్టింది, 1 0ని కొట్ల. ఒక అడుగు పక్క జరిగి 0 మీద చెయ్యి వేసి దగ్గర తీసుకుని 10 అయ్యి వీళ్ళందరికంటే పవర్ఫుల్ అయిపోయింది. దిస్ ఈజ్ టీమ్ బిల్డింగ్.
దిస్ ఇస్ టీమ్ బిల్డింగ్. నాకు ఎక్కువ టైం లేదు, ఒక్కొక్కటి అరగంట మాట్లాడేంత టైం అసలు చెప్తున్నాను నేను. టీమ్ బిల్డింగ్ అంటే పక్క వ్యక్తిని తెలుసుకుని కలుపుకొని మనం వెళ్ళి ముందుకు వెళ్ళటమే టీమ్ బిల్డింగ్. నాకేంటి నేను అనొద్దు, నాకు మాట్లాడటం బాగా వచ్చు, ఈయనకి రాయటం బాగా వచ్చు, ఆయనకి బ్రహ్మాండంగా అనాలిసిస్ రావచ్చు. వాళ్ళిద్దరి వల్ల నేను కలుపుకుని వాళ్ళ స్క్రిప్ట్ తీసుకుని వాళ్ళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకుని నేను మాట్లాడితే ముగ్గురం గెలుస్తాం. యూ విన్, I win, we will win. Is this called teamwork? 1 + 1 = 11. అంతే. నెట్వర్కింగ్ ఈజ్ నెట్వర్కింగ్. ఈరోజు ప్రపంచంలో నీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయని కాదు, ఎంతమంది తెలుసు ఎలాంటి నెట్వర్కింగ్ ఉంది నీకు అని. గంప నాగేశ్వరరావు నాకు చెప్పాడు మొన్న లాస్ట్ టైం. ఆయన తిరుపతికి వస్తే దర్శనం ఎవరో ఏర్పాటు చేస్తారన్నారు, చేయలేట. ఏం చేయాలని ఆలోచించి తన ఫేస్బుక్లో పెట్టేట, నా తిరుపతి దర్శనం కావాలి, ఎవరైనా తెలిసిన వాళ్ళు అన్న. 22 మంది వచ్చారు, మేము దర్శనం చేయిస్తామండి. అంత పవర్ఫుల్ నెట్వర్కింగ్, గట్టిగా తప్పలు కొట్టిండు సార్ కదా. అంటే మనిషితో కలిసి ఉంటే ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయి. ఈరోజు మీ ఆస్తులు ఎవరికి కక్కల, నీకు 10 కోట్ల ఆస్తు ఉండని నన్ను చూసి నవ్వకపోతే నువ్వెంతో ఏమో, నీకు ఎంత బంగారం ఉందో నాకు అవసరమా? నవ్వామనుకో, అబ్బాయి పిల్ల తను చూసి నవ్వుతోంది, నేనంటే ఇష్టం బాగా నా, అందుకండి ఏమా మా అమ్మాయి చిన్నపిల్ల, మా నిహారికి ఏజ్ ఉంది, నన్ను చూసి ఎంజాయ్ చేసిందని మా ఆవిడకి వెళ్ళి చెప్పుకుంటా, ఇంతమంది ఉన్నా, అవునా కదా. కాబట్టి నెట్వర్కింగ్ ఈజ్ నెట్వర్కింగ్. కొలాబరేషన్ అండ్ సినర్జీ. మనం పక్క వ్యక్తితో కొలాబరేషన్ చేసుకుని పక్క వ్యక్తితో కలుపుకుంటే గంప నాగేశ్వరరావు లాగా మనం కూడా ఎదగలం. ఎంతమందిని కొలాబరేట్ చేస్తాడు. ఎన్ని ఆహాలు సినిమా ఇండస్ట్రీ తర్వాత మోస్ట్ ఆహాలు ఉన్న ఫీల్డ్ మా ట్రైనింగ్ ఇండస్ట్రీ. ప్రతివాడికి ఒక పర్టికులర్ నేనే గొప్ప అనే అహం ఉంటుంది. అందరినీ కలుపుకుని నువ్వే గొప్ప అంటూ తను గొప్పతనం ప్రదర్శించకుండా తను నాకంటే బాగా మాట్లాడగలడు, అయినా సరే ఫస్ట్ సెషన్ని నాకు ఇచ్చి నేను ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మాట్లాడతానంటున్నాడు. అంటే సినర్జీ అండ్ కొలాబరేషన్. నేను వెళ్ళిపోవాలి కదా మళ్ళీ, అందుకనమాట. హూ ఈజ్ యువర్ ట్రూ పార్ట్నర్ ఇన్ ప్రోగ్రెస్? నీకోసం ఎవడో కాదు, యూ. టు బీ ఆర్ నాట్ టు బీ ఈజ్ యువర్ చాయిస్. జీవితంలో ఏమన్నా కావాలంటే కాకూడదనుకుంటే నీ చాయిస్. నువ్వు బద్ధకస్తుడు అవ్వాలంటే బద్ధకస్తుడు అవుతావు, నువ్వు విజయవంతుడు కావాలంటే విజయవంతుడు, నువ్వు పైలట్ కావాలనుకుంటే అవుతావు, నువ్వు అవ్వకూడదు అనుకుంటే అవ్వు, నువ్వు యాక్టర్ కావాలంటే యాక్టర్ అవుతావు, యాంకర్ కావాలంటే యాంకర్ అవుతావు, సింగర్ కావాలంటే సింగర్ అవుతావు, ఎంటర్ప్రెన్యూర్ కావాలంటే ఎంటర్ప్రెన్యూర్. టు బీ ఆర్ నాట్ టు బీ ఈజ్ యువర్ చాయిస్. నేనేం చేస్తా? నువ్వు అనుకోవాలి కదా ఫస్ట్. నువ్వు గదిల తలుపులు లోపల నుంచి వేసేస్తే నేను ఎక్కడి నుంచి రాగలుగుతుంది? అవకాశం కూడా అలా రాదు అక్కడ. నో యువర్ ట్రూ వెల్త్. నీ నిజమైన సంపద ఏంటంటే యువర్ ట్రూ వెల్త్ ఈజ్ యువర్ అసోసియేషన్ విత్ పాజిటివ్ పీపుల్. ఎప్పుడు సకారాత్మకమైన ఆలోచనలు ఉన్న మనుషులతో కలిసి ఉండు. ఎప్పుడు ప్రోగ్రెసివ్ పీపుల్, ఎదగాలనుకునే వాళ్ళతోనే మనం కలిసి ఉండాలి. సక్సెస్ఫుల్ పీపుల్, నీకంటే విజయవంతమైన వాళ్ళతో నువ్వు స్నేహం చేసి పక్కన ఉండాలి. ట్రస్ట్ వర్తీ పీపుల్, నమ్మకమైన వాళ్ళతోనే మనం స్నేహం చేయాలి. ప్రాఫిట్ మేకింగ్ పీపుల్, నాకు డబ్బొద్దు అనకూడదు. పక్క వాళ్ళు నాకు 90% అంతా నా చుట్టూ బిజినెస్ కమ్యూనిటీ ఉంటుంది. ఎందుకంటే వాడు చెప్తాడు, ఎందుకురా 10 రూపాయలు వేస్ట్, క్యాబ్లో వెళ్తూ ఇంకో బస్సులో పోదాం అంటాడు. ఆ 10 రూపాయలు నాకు అట్లా మన చుట్టూ ఉన్న వాళ్ళు ప్రాఫిట్ మేకింగ్ పీపుల్ ఉండాలి. యువర్ ట్రూ వెల్త్ ఈజ్ విత్ ఇన్ యువర్ మైండ్, యాక్షన్, వర్డ్స్. మనస వాచ కర్మేణ అన్నారు. థాట్స్, వర్డ్స్ అండ్ డీడ్స్ మూడింటి మధ్య సింక్రనైజేషన్ ఉంటే నువ్వు జీవితంలో ముందుకెళ్తావు. క్రియేట్ ఎ ట్రూ వెల్త్ ఫర్ యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్. మీకోసం, నిన్ను ప్రేమించే నీ తల్లిదండ్రుల కోసం, నీ భర్త కోసం, భార్య కోసం, పిల్లల కోసం, సమాజం కోసం, చుట్టూ ఉన్న వ్యవస్థ కోసం, నీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కోసం ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమిస్తే ఈ దేశం ఒక ప్రౌడ్ కంట్రీ అవుతుంది. గివ్ యువర్ 100% టుడే. ఈరోజు మనం ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా మన 100% ఇస్తే ఐ విల్ బీ ఏ విన్నర్ టుమారో. రేపు నువ్వు విన్నర్ అవుతావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దెన్ ఇంపాక్ట్ని ఎంజాయ్ చేయండి. 3 రోజులు ప్రతి స్పీకర్ చెప్పే ఉంటాయి. అందరూ నాలాగా అరిచి ఎనర్జెటిక్గా పద్మశ్రీ అవార్డు వస్తే ఆ అవార్డును ఒక ఎంటర్ప్రెన్యూర్గా, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా తీసుకున్నప్పుడు ఈ అమ్మాయిలందరూ వచ్చి లాంగ్ షాట్లో నుంచుని ఒకప్పుడు వాడు నన్ను ప్రేమించాడని చప్పట్లు కొట్టుకునే పనికిరాని విషయాలు ఇవన్నీ. మనం కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ లైఫ్, ఆన్ యువర్ గోల్. నథింగ్ కెన్ మ్యాటర్. నాకు జీవితంలో నేను 1907 ఫస్ట్ హీరో, రొమాంటిక్ హీరో ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. లక్షల మంది అమ్మాయిలు లెటర్స్ రాశారు, కానీ నా లక్ష్యం సీఏ మీదే ఉండింది, అమ్మాయిల మీద లేదు. అందుకే నేను చార్టెడ్ అకౌంటెంట్ అయ్యా. మీరు కూడా అలాగే మీరు లక్ష్యం మీద గమ్యం పెట్టండి. ఒక్కసారి సక్సెస్ఫుల్ అయ్యాక మీరు ప్రేమించిన అమ్మాయి కాదు, మిమ్మల్ని ప్రేమించే అమ్మాయి ఈరోజు 29 ఏళ్ల నుంచి నన్ను ప్రేమించే అమ్మాయి నా భార్య. నేను ఎప్పుడు వస్తానా అని ఇంటి గుమ్మం దగ్గర అనుక్షణం అబ్బా ఈయన 2 డేస్ ఉండరా అని నా కోసం నిరీక్షిస్తూ ఉండే ఒక భార్యను సంపాదించుకో. ఏం తృప్తి ఉంటుంది లైఫ్లో, అది రేపు తెలుసుకోను, ఇవాళ కాదు. థ్యాంక్స్ అన్న, సూపర్ ఆన్సర్ ఇచ్చారు. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఇలాగే ఇవ్వకండి, రకరకాలుగా ఇవ్వండి దయచేసి. కొన్ని క్యారియర్ గురించి ఇవ్వండి, క్యారియర్ గురించి ఇవ్వండి, డబ్బు గురించి ఇవ్వండి, అలాంటి క్వశ్చన్స్ ఇవ్వండి. ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామంది డిస్ట్రాక్షన్ అయిపోతారు. అమ్మాయిలు చాలా తెలివిగల వాళ్ళు, అబ్బాయిలు అమాయకులు అని అంటారు, నాకు తెలియదు. అలా ఏం కాదు. నౌ ఐ రిక్వెస్ట్ ద అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ కమాండ్. నెక్స్ట్
I request to honor Pradeepana. ఒక అద్భుతం. మా మంచి మిత్రుడు ప్రదీప్తో ఈరోజు చక్కగా కాలం గడిచింది. ఇంత అద్భుతంలో మనందరం ఉన్నాం, కానీ అంత ఉత్సాహంగా వాళ్ళు కూడా మేము కూడా దీంతో పాటు పార్ట్ ఇంకా నేర్చుకోవాలనే తపన వాళ్ళని చూసి నేర్చుకోవాలేమో. అలాంటి ప్రిన్సిపాల్ సవరయ్య గారిని, చిన్నస్వామి నాయుడు గారిని, ప్రొఫెసర్ చిన్నస్వామి, మా సురేంద్ర గారిని తోడ్కొని రావాల్సిందిగా, వారి ద్వారా మా ప్రదీప్కి సత్కారం జరిపించవలసిందిగా కోరుతున్నా. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, బోత్ రియలీ గ్రేట్. చంద్రబాబు నాయుడు గారి డిపార్ట్మెంట్ మీరు ఉండండి మేడం. ఇది కప్పి, రెండు కప్పి ఉండమ్మా.